विजन वल्लभा नंदन व्रज जन रंजन So thank you, Nana. Thank you so much. So we need people like you. Yes, 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 yes. Yes, bro. So you can sing anything. So praise God. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तथा नित्यं ददाति स्वापदान्तिकम्। वन्देहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांशं श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवम् श्री राधा कृष्ण पदां सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौतम हरे कृष्णा 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 हरे 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 राम हरे राम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतिषे नमः।
नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः नमो ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा हरे 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 राम 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 हरे हरे हुकुम करो तो वाचन पंगु लगाए तो जन्म युक्त पातमा हम जो श्री गुरु धूलकारी ब्रह्मानंद माधव श्री चैतन्य ईश्वरम पवित्रो पवित्रो वा सर्वास्ततो प्रियः स्मरेतु पुंडरीकाक्षं सभाभ्यान्तरस्य सिद्धि श्री विष्णु श्री विष्णु श्री विष्णु सलाम रमंद्रनो thank you for coming for the second class. So కింద వారం ఇంట్రడక్షన్ చూసుకున్నాము. సో విల్ ట్రై టు గో ఫర్దర్. సో మొదట్లో క్లాసెస్ కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపించిన బట్ బికాస్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇవాళే ఫస్ట్ వస్తున్న వాళ్ళు ఎవరున్నారమ్మా? మీ పేరమ్మా? సుజాత. ఇక్కడ ఉంటారమ్మా? ఇదే బిల్డింగ్ వెరీ క్లోజెస్ట్. సో మీరు ప్రతిసారి మీరు నన్ను గిల్టీ ఫీల్ చేయించాలి మీరు ముందు వచ్చి. ఇట్ వాజ్ లైక్ దట్ రైట్. ఇంకా ఏమ్మా? అచ్చా అచ్చా బయట అపార్ట్మెంట్స్. మీ పేరమ్మా? భారతి ఉంటుంది. హరే కృష్ణ. బ్లాక్ లో మీరు లాస్ట్ వీక్ వచ్చారు కదా? ఎస్ ఎస్ఎస్ఆర్ క్లాసెస్ కూడా వచ్చారు. కరెక్ట్. సో భగవద్గీత డీటెయిల్ గా స్టడీ చేద్దామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన క్లాసెస్ అమ్మా ఇవి. సో అందువల్ల మొదట్లో కొంచెం స్లోగా అవుతున్నా విల్ ట్రై టు మేకప్ యాజ్ వి గో ఫార్వర్డ్. సో 18 అధ్యాయాల కింద డివైడ్ చేస్తారు భగవద్గీతని. మొదటి 6 అధ్యాయాలు కర్మయోగము, మధ్య 6 అధ్యాయాలు భక్తి యోగము, చివరి 6 అధ్యాయాలు జ్ఞాన యోగము అని చెప్పుకున్నాము. కర్మయోగంలోని మళ్ళీ భగవద్గీత 700 శ్లోకాల్లోని కృష్ణుడు చెప్పినవి 574 శ్లోకాలు అయితే, అర్జునుడు చెప్పినవి 84 శ్లోకాలు అయితే, సంజయుడు చెప్పిన 41, ధృతరాష్ట్రుడు చెప్పింది ఒకే ఒక శ్లోకము. దాంతో మనం స్టార్ట్ అవుతుంది భగవద్గీత. ధృతరాష్ట్రుడు చెప్పిన శ్లోకంతో స్టార్ట్ అవుతుంది. ఇది కూడా మనం కొంత డిస్కస్ చేసాం. సో ధృతరాష్ట్రుడు పదంతోనే ఆయన చెప్పిన మొదటి పదంతో స్టార్ట్ అవుతుంది. ఆయన ఎంక్వైరీ చేయడం, ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవైశ్చవ కిం కుర్వత సంజయ. కృష్ణ థ్యాంక్. సో ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతున్నాడు ఫస్ట్ బేసికల్ గా అసలు ఏం జరిగిందయ్యా. మనం లాస్ట్ వీక్ ముందు వారాలు కూడా ముందు కూడా చాలా మంది చెప్తున్నాము. ప్రభు కూడా చెప్పారు భగవద్గీతలో గీత అన్న పదం చెబితే చాలు ముక్తి పొందుతాము. రైట్ ఏమా? అయితే మరి ఇక్కడ భగవద్గీత తెలిసిన వ్యక్తులు ఎవరెవరు? కృష్ణుడు, అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు మోక్షం వచ్చిందా లేదా? అంత గీత విన్న తర్వాత భగవద్గీత విన్న వెంటనే మరి మోక్షం వచ్చేయాలి కదా. ధృతరాష్ట్రుడు మోక్షం వచ్చేసేయాలి కదమ్మా. అందరికంటే ఎక్కువ భగవద్గీతని క్లియర్ గా వినేది ధృతరాష్ట్రుడు. అర్జునుడి తర్వాత అంత క్లారిటీగా వినేది ధృతరాష్ట్రుడే. మరి భగవద్గీత అంత మనం ఇందాక లాస్ట్ వీక్ కూడా ప్రభు చెప్పారు గీత అన్న పదం చెబితేనే చాలు అని. మరి మొత్తం కృష్ణుడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా సంజయ్ చెప్పింది విన్నాడు. అయినా మరి రాలేదు. ఎందుకు రాలేదు?
మోహము, ఇంకా ఏమా కోపం, ఓకే, ఇంకా అగ్రెసివ్నెస్, స్వార్థం, రైట్, ఇంకా ఏమండి, ఓకే ఓకే, మోర్ ఇంపార్టెంట్ ఏమండి, భక్తి లేకపోవడం. ద ఇంటెన్షన్ ఇస్ నాట్ దేర్. ద ఇంటెన్షన్. అర్జునుడు భగవద్గీత వినడానికి కారణము ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్న, ఇదే ఒకటే ప్రశ్న, దానికి సమాధానంగా 699 శ్లోకాలు భగవద్గీత అయింది, అంతే కదా. ఈ ప్రశ్న సమాధానాలు భగవద్గీత. మరి ఇంత ప్రశ్న అడిగిన వాడు అంత సమాధానాలు వచ్చినా సరే ఎందుకు రాలేదు అంటే ఆయన ఇంటెన్షన్ వేరు, అడిగిన ఇంటెన్షన్ వేరు. అర్జునుడికి ఇదే ప్రశ్నలు అడిగాడు, ఇది అదే మోహంతో ఉన్నాడు. అర్జునుడికి భగవద్గీత చెప్పగానే శ్రీకృష్ణుడు 10వ అధ్యాయానికి వెళ్ళేసరికైనా పరంధామ పరం పురుష అంటూ మొదలు పెడతాడు. అంటే అర్థమవుతుందమ్మా, భగవద్గీత నేర్చుకోవడానికి కావాల్సిన ఒక గొప్ప లక్షణం ఏమిటయ్యా అంటే ఏ ఇంటెన్షన్ తో నేర్చుకుంటున్నారు, ఆ గురుతర భావన లేదు ఇక్కడ. ధృతరాష్ట్రుడికి ఎంక్వైరీ, ఈజ్ జస్ట్ ఎంక్వైరింగ్ సంజయ, అంతేగాని అది నేర్చుకుని పరివర్తన వచ్చేయాలి అన్న భావన లేనంత కాలము భగవద్గీత నేర్చుకుంటే ధృతరాష్ట్రుడు నేర్చుకున్నట్టే నేర్చుకుంటాం. సో ధృతరాష్ట్రుడు నేర్చుకున్న దానికి అర్జునుడు నేర్చుకున్న దానికి చాలా తేడా ఉంది. అయితే కృష్ణుడు చెప్పిన అంటే ఇంత భగవద్గీత విన్న తర్వాత కూడా ధృతరాష్ట్రుడు భీముడు వచ్చేసరికి భీముడు కౌగిలించుకుని ఆయన ముక్కలు ముక్కలు చేసేద్దాం అన్న భావంతోనే కౌగిలించుకుంటాడు కదమ్మా. అంటే భగవద్గీత వినడానికి నేర్చుకోవడానికి కూడా మనకి కావాల్సిన ఒక గొప్ప లక్షణం ఏమిటయ్యా అంటే ఆ శరణాగతి, ఆ ఇంటెన్షన్ టు లెర్నింగ్. దీనిని 1వ అధ్యాయాన్ని విషాద యోగం అంటారు. అర్జున విషాద యోగం, విషాదంలో యోగం. లాస్ట్ వీక్ కూడా మాట్లాడుతున్నామా దాని గురించి. విషాదంతో యోగం ఎట్లా వస్తుంది? ఫైనల్ గా యోగం రావడం ఇంపార్టెంట్, భగవంతుడితో యోగం రావడం. కాలేజీలో చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. ఫైనల్ ఎగ్జామ్స్ 4 రోజుల ముందు మొదలు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు, అవునా కదా? ఏమండి, అందరూ అలాగే ఉంటారు. కానీ పరీక్ష అయిపోయిన తర్వాత ఆ 4 రోజుల్లో చదివిన కొన్ని విషయాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఆ రోజు మొదటి రోజు ఏడాదంతా చదువుకోలేదే అని బాధపడతాడు, అదే విషాదం. ఆ విషాదంలో చదువుకున్న యోగమే విషాద యోగం, అది గుర్తుంటుంది, అవుతుంది కదా. సో విషాదంతో, ఆ విషాదంలో ఏం చేస్తాడు, ఆ 4 రోజులు ఎప్పుడూ లేని ఇంటెన్సిటీతో దాని మీద కూర్చుని ఉంటాడు. అది యోగం బేసికలీ, ఆ ఇంటెన్సిటీనే యోగం బేసికలీ. దట్ రిలేషన్ ఈస్ గెటింగ్ విత్ దట్ సబ్జెక్ట్ బేసికలీ, రైట్. సో అర్జునుడు కూడా ఇదే జరిగింది. ధృతరాష్ట్రకి విషాద యోగం కాలేదు, అర్జున విషాద యోగం అన్నారు కానీ ధృతరాష్ట్ర విషాద యోగం అనలేదు. ధృతరాష్ట్రకు ఉన్నది ఒకటే క్వశ్చన్, అసలు గెలిచిపోవాల్సిన యుద్ధంలో ఏం జరుగుతుంది? దట్స్ ఆల్ హిస్ ఎంక్వైరీ ఈజ్. అన్నది లేదు. అర్జునుడికి ధర్మం చేస్తున్నానా లేదా అన్న సంఘటన కానీ ధృతరాష్ట్రకి ధర్మం జరుగుతుందా లేదా అన్న క్వశ్చన్ లేనే లేదు భావంలో, కదమ్మా. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడెడ్ టు లెర్న్ భగవద్గీత. అది ధర్మ సంస్థాపన కోసము కృష్ణుడు చెప్పాడు అని గుర్తున్నప్పుడు ఆ భావన మనం గ్రహించాలి అన్న భావంతో నేర్చుకోవడానికి మనం వాడకపోతే ధృతరాష్ట్రులోనే మిగిలిపోతాము. అందుకు ధృతరాష్ట్రుడితో చెప్పిన శ్లోకంతో దీన్ని స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అలాగే ధృతరాష్ట్ర అంటే రాష్ట్ర అంటే రాజ్యం, ధృత అంటే గార్డియన్. సో గార్డియన్ ఆర్ పొజెసింగ్. సో దేర్ ఆర్ 2 మీనింగ్స్ బేసికలీ. ఎట్లాగైనా నాకే రావాలి అన్నది ఒక మీనింగ్ అయితే, అది నెగిటివ్ మీనింగ్ అయితే. పాజిటివ్ మీనింగ్ విల్ బి ఐ వాంట్ టు ప్రొటెక్ట్ దిస్ ప్లేస్, ఐ వాంట్ టు బి ద కింగ్ as protecting it, or I want the kingdom. There are 2 ways, right? మనం ప్రతి రాష్ట్రంలోని ప్రతి నాయకుల్లోని రకరకాల నాయకులు చూస్తాం. They say like this, there are leaders who bring pride to the chair and there are leaders who get pride because of the chair. కూర్చున్న సింహాసనానికి గౌరవం తెచ్చేవాళ్ళు కొంతమంది, అయితే సింహాసనం అని గౌరవం పొందేవాళ్ళు కొంతమంది. ఆ ధృతరాష్ట్రంలో కూడా 2 రకాలు వేసుకెళ్ళి, రాజ్యాన్ని పరిపాలిద్దాము, రాజ్యాన్ని నేను కళ్ళు లేకపోయినా రాజ్యాన్ని చక్కగా పరిపాలిద్దాము అన్న భావంతో పెట్టిన పేరు ధృతరాష్ట్ర అయితే, రాజ్యం ఎలాగైనా నాదే అనుకున్న భావంతో పెరిగిన వ్యక్తి ధృతరాష్ట్ర, అవుతుంది కదా. అలాగే మరి ఆయన పుట్టిన పిల్లల పేర్లు కూడా దుర్యోధనుడి పేరు ఎక్కడైనా విన్నారా? ఎవరికైనా పెట్టుకుంటారా? దుర్యోధన అంటే అంటే నెగిటివ్, యోధన అంటే యోధుడు. ఏంటంటే ఎవ్రీథింగ్ లైక్ సంస్కృత పదాల్లో 2 మీనింగ్స్ లాగా వస్తూ ఉంటాయి. ఈజ్ ఎ బ్యాడ్ లీడర్, ఈజ్ ద లీడర్ ఫర్ ద బ్యాడ్. చెడుని తీసేయగలిగే వ్యక్తి దుర్యోధుడు. అతనిని ఎవడు జయించలేని వాడు.
ఆడిని పెట్టుకోగలిగాడు దుర్యోధన లాంటి వాడు అంటే ఆయనతో పెట్టుకుంటే మనకి నష్టము, వాడు జయించలేదు, అంత గొప్పవాడు. బట్ ఐ వాంట్ టు బీ ద వన్ హూ ఇస్ వెరీ గ్రేట్ మ్యాన్. సో సీ వాట్ ఇట్ ఈస్. సో దుర్యోధన అన్న పదం వచ్చినప్పుడల్లా ఇదేనా వస్తుంది, ఇదేనా వస్తుంది. బట్ మనకిన్న దుర్యోధన ఈజ్ ఆల్వేస్ ద నెగిటివ్ క్యారెక్టర్. సేమ్ థింగ్ ఇస్ దుశ్శాసన. దుశ్శాసన అంటే శాసనాన్ని పాటించిన వాడు, శాసనాన్ని పాటించని వాళ్ళకి బుద్ధి చెప్పేవాడు. దుశ్శాసన, శాసనాన్ని పాటించేవాడికి దుశ్శాసనం తీసేసేయగలిగేవాడు దుశ్శాసనం. వీడియో పాటించకపోతే వాడు దుశ్శాసనం. అర్థమవుతుంది కదా ప్రభు. ఇట్లా మన పాజిటివ్ గా ఉంటుంది, నెగిటివ్ గా కూడా మీనింగ్ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే when you come to యుధిష్ఠిర్ మహారాజు, యుధిష్ఠిరుడు అంటే యుద్ధంలో స్థిరంగా ఉండగలిగిన వాడు. కరెక్ట్, వెరీ నైస్ మీనింగ్. యుద్ధంలో స్థిరంగా ఉండడం అంటే, యుద్ధంలో స్థిరంగా ఉండడం ఏంటో పక్క కాళ్ళు చేతులు నరికేస్తుంటే రైట్, అటువంటి స్థితిలో కూడా స్థిరంగా ఉండగలిగిన వ్యక్తి స్థితప్రజ్ఞత్తుడు బేసికల్గా. యుధిష్ఠిరుడు అంటేనే స్థితప్రజ్ఞత్వం బేసికల్గా. ఎటువంటి సమయంలోనైనా సరే తన కూల్నెస్ పోకుండా నిలబడగలిగేవాడు యుధిష్ఠిరుడు. ఎప్పుడైనా మీరు మహాభారతం చదివినా, సీరియల్ చూసినా, యుధిష్ఠిరుడు ఎప్పుడు దుర్యోధన అని పిలిచిన మాట ఉండదు. దుర్యోధనుడు ఎలా తీసుకుంటాడో, నేను మంచి పాజిటివ్ గా మాట్లాడుతున్నానని తీసుకుంటాడో, నెగిటివ్ గా మాట్లాడని తీసుకుంటాడో. యుధిష్ఠిరుడు ఎప్పుడు దుర్యోధన ఏమని పిలుస్తాడమ్మా? సుయోధన అనే చేస్తాడు. ఇంకెవరు ఎలా పిలిచినా సరే యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం సుయోధన అనే ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ భావంలో ఉండే వ్యక్తుల తాలూకు లక్షణం అట్లా ఉంటుంది. స్థితప్రజ్ఞత్వము. ఎటువంటి స్థితిలోనైనా సరే మనము బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సో భగవద్గీత మనకు నేర్పుతున్న మరో లక్షణం ఏంటంటే అటువంటి స్థితితో మనం దీన్ని చదవాలి. సో అర్థమవుతుంది కదమ్మా, ఎటువంటి మైండ్ సెట్ తో దీన్ని చదవాలి. యుధిష్ఠిర మహారాజు లాంటి మైండ్ సెట్ తో దీన్ని చదవాలి. అలాగే ఇంకా ఇక్కడ కురుక్షేత్రే సమవేత యుయోత్సవ. మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు తెలుసు ఇది ధర్మక్షేత్రము, ఇక్కడ ధర్మమే గెలుస్తుంది. అంతేకాదు మనకి పాండవులు కౌరవుల మధ్యలో జరిగిన దుర్యోధనుడికి అర్జునుడికి వీళ్ళ మధ్యలో జరిగిన 2-3 సంఘటనలు ఉన్నాయి. కురుక్షేత్రానికి ముందు 2-3 సంఘటనలు ఉన్నాయి. దుర్యోధనుడు ఓడిపోయిన సంఘటనలు ఏంటమ్మా? 2 సంఘటనలు. ఓకే, గంధర్వులు చిత్రరథుడు రైట్. గంధర్వుడు అంటే దుర్యోధనుల లక్ష్యం. ఎందుకు వెళ్తాడు అక్కడికి అసలు? పాండవులందరూ అరణ్యవాసంలో ఉన్నారు కదా, వాళ్ళందరూ క్షత్రియులు అన్ని ఆర్మర్స్ అన్ని వదిలేసి ఇలాగ కండువా వేసుకుని బేర్స్ బాడీస్ తోని అడవుల్లో తిరుగుతుంటే నా రాజరికాన్ని చూపిద్దాము అని చెప్పి అక్కడ ఒక లేక్ దగ్గర, లేక్ కూడా పేరు మర్చిపోయాను, బృందావనం దగ్గర ఉంటుందని లేకు, మీ తర్వాత ఏదో వస్తుంది పేరు మర్చిపోయాను. అక్కడ టెంట్ వేసుకుని రాజరికాన్ని చూపించడానికి అంతా చేసుకుని లేక్ దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామని తెలిసాక ఈ గంధర్వుడు ఉంటారు, వాళ్ళని వెళ్ళిపోమంటాడు. బేసిక్గా వెళ్ళిపోమంటే మేము ముందు వచ్చాము నాయన, నువ్వు వెయిట్ చెయ్యి అంటే ఒప్పుకోకపోతే యుద్ధం జరుగుతుంది. గంధర్వులు ఏంటంటే వాళ్ళకుండే గొప్ప ఇంకో లక్షణం ఏంటంటే యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు కంటే వాడు మాయమైపోవచ్చు. వాళ్ళు మనుషులు కనపడకుండా యుద్ధం చేస్తూ ఉంటారు. యుద్ధం చేస్తుంటే భానుమతీదేవి దుర్యోధనుడి భార్య వెళ్ళి పాండవుల్ని శరణు వేడు, వెళ్ళి విడిపించమని అడిగితే భీముడు అంటాడు మంచి జరిగింది వదిలేసేవాడు. యుధిష్ఠిర మహారాజు అలా కాదు, బయట వాళ్ళ దగ్గర మనం ఎన్ని కొట్టుకున్నా బయట వాళ్ళు వచ్చేసరికి మనం అందరూ ఒకటి. వీఆర్ 105. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. ధృతరాష్ట్రంలో లేదు, మా పిల్లలు పాండవులు, దే ఆర్ మై చిల్డ్రన్ అండ్ పాండవాస్. దిస్ ఆర్ ఆల్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ధృతరాష్ట్రుడు అండ్ యుధిష్ఠిరుడు. అట్లాగే మళ్ళీ విరాట పర్వంలోని పాండవుల్ని అర్జునుడు మొత్తం కౌరవ సైన్యాన్ని వెనక్కి పంపడం, బృహన్నల వేషంలో వచ్చి చేసిన యుద్ధం ఇదంతా మనకి తెలుస్తుంది. ధృతరాష్ట్రుడి మైండ్లో ఇవన్నీ కూడా ఉన్నాయి.
అర్జునుడు ఒక్కడే వీళ్ళందరినీ వెనక పంపించేశాడే. అర్జునుడు గంధర్వులను జయించిన వాడే. ఈ రోజు అక్కడ అర్జునుడు పక్షాన నకులుడు, సహదేవుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరెవరో ఉన్నారు. అయితే మన పక్షం భీష్ముడు, ద్రోణాచార్యుడు ఉన్నారు. అయినా సరే ఎందుకు పడిపోయింది? సో హీ నోస్ టు సమ్ ఎక్స్టెంట్ ద పవర్ ఆఫ్ పొటెన్సీ ఆఫ్ పాండవుల తాలూకు గొప్పతనం, ఔన్నత్యము, వాళ్ళ విలువిద్య అంతా తెలుసు. సో ఈ ప్రశ్న కేవలము ఆ సంశయుద్ధంలోంచి వచ్చినది. అసలు ఏం జరిగింది? మా వాళ్ళు ఏమైనా సరెండర్ అయిపోతున్నారా? కౌరవులు ఏమైనా సరెండర్ అయిపోతున్నారా? సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు, మనదే పై చేయి కదా. అలాగే ఏమని అడుగుతున్నాడు? సంజయ అంటే మళ్ళీ ఏమండి? నెరేటర్, బట్ వర్డ్ మీనింగ్ సంజయ. సమ్ అంటే టోటల్, సిగ్మా, రైట్? సమ్ టోటల్, రైట్? సమ్ లైక్ ద సేమ్ సమ్, రైట్? సమ్ అన్న అదే సంపూర్ణ, పూర్ణ. జయ అంటే విక్టరీ, కంప్లీట్ విక్టరీ. తెలుసు సంకీర్తన అంటే కంప్లీట్ కీర్తన, కంప్లీట్లీ ప్రైజింగ్ ద గాడ్. నో అదర్ థింగ్, దేర్ ఇస్ నో పార్షియల్ ప్రైజింగ్ ద గాడ్. సంకీర్తన అంటే పరిపూర్ణంగా భగవంతుని పొగడడు, అది సంకీర్తన, రైట్? సో అటువంటి వ్యక్తి అంటే ఆ వ్యక్తికి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ అది యుద్ధం అక్కడ లేకుండా చూసినట్టు చెప్పగలిగే పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? వ్యాసుల నుంచి వచ్చింది. ఇక్కడ ధృతరాష్ట్రుడు స్టూడెంట్ లక్షణంతో ఉంటే సంజయుడు గురుతర బాధ్యత తీసుకున్నాడు. ఆ గురువు ఎటువంటి గురువు ఉన్నాడయ్యా అంటే మొత్తము జయించగలిగింది. ఏం జయించాడయ్యా సంజయుడు అంటే జన్మ మృత్యు జరా వ్యాధి చక్రాన్ని జయించగలిగినంత జ్ఞానం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి దగ్గర నుంచి మనం భగవద్గీత నేర్చుకోగలిగితే అంతకు మించింది మరొకటి లేదు. మనం ఈనాడు ప్రభుపాదుల వారి దగ్గర నేర్చుకోలేము, కానీ ఆయన చెప్పిన మాటని ఆయన నాకు చెబుతున్నారు అన్న భావనతో నేర్చుకోగలిగినాడు మాత్రమే ధృతరాష్ట్రకి ఎక్కినట్టు కాకుండా అర్జునుడికి ఎక్కినట్లు ఎక్కుతాడు. అర్థమవుతుంది కదా? ఈ శ్లోకం నుంచి మనం తీసుకోవాల్సిన విషయాలు అది. బేసికల్ గా అక్కడ ఏం జరిగింది అని చిన్న సింపుల్ క్వశ్చన్ మార్క్ కాదు. ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎటువంటి వ్యక్తి నుంచి వచ్చింది, క్వశ్చన్ ఎటువంటి వ్యక్తికి వెళ్ళింది, సమాధానం ఏ రూపంలో ఉండబోతుంది, ఇవన్నీ మనస్తత్వాలు మనం అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్న మనం బేస్ కింద తీసుకుని ముందుకు వెళ్ళాలి, రైట్? దీని భాష్యం చదువుతాం. శ్రీమద్ భగవద్గీత విస్తారంగా పఠింపబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రం. అది గీతామహత్యం నందు సంగ్రహింపబడింది. భగవద్గీతను కృష్ణ భక్తిని సహకారమున పరిశీలాత్మకంగా పఠించి ఎటువంటి సొంత వ్యాఖ్యానము లేకుండా అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించవలెనని దాని ఎందుకు తెలుపబడింది. గీతను అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసుకున్నాడు. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగగలదనుటకు భగవద్గీత ఎందే నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురు శిష్య పరంపరములో స్వకల్పిత వ్యాఖ్యానము లేకుండా భగవద్గీతను అవగాహన చేసుకుని కలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేద జ్ఞానమును ప్రపంచమునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఎప్పుడైతే మనము ఆ భావనతో, ఎటువంటి భావన? సంపూర్ణంగా భగవంతుడు ప్రతినిధి చెబుతున్నాడు, నేను దీన్ని గ్రాస్ప్ చేయాలి, యథాతథంగా అర్థం చేసుకోగలగాలి, దీని నుంచి నేను అంటే మళ్ళీ మనకు భగవద్గీతలో చెప్పినట్టు ప్రణిపాతైన తదిత్య ప్రణిపాతైన స్టార్టింగ్ ఏంటి సార్? సో బేసికలీ అవతల వ్యక్తిని తద్విద్య ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయ ఉపధ్యక్షంతే జ్ఞానవా తత్వదర్శిన. తత్వాన్ని దర్శించిన జ్ఞానులు కాబట్టి వాళ్ళు మనకి యథాతథంగా చెప్పగలుగుతారు. బట్ మనం నేర్చుకోవాలి, ఎటువంటి ఇంటెన్షన్తో నేర్చుకోవాలంటే ఆ గురువుకి సేవ చేస్తూ కేవలం నేర్చుకుందాము అన్న భావంతో నేర్చుకోవడమే. అదే అర్జునుడికి ధృతరాష్ట్రకి ఉన్న తేడా. ఇది ఎంక్వైరీ చేసింది వేరు, నేర్చుకుందాము అన్న భావంతో చెప్పింది వేరు. మనుజుడు ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానము లేకుండా భగవద్గీతను అవగతము చేసుకున్నంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేద జ్ఞానమును ప్రపంచమునందు ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రములందు గల విషయమునే గాక అన్యత్రా గోచరించిన విషయములను కూడా పాఠకుడు భగవద్గీత ఎందుకు ఆంచగలడు. అది ఏ గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరజల్లుచున్నది. మహాభారతం నందు వర్ణింపబడిన
ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్వశాస్త్రమునకు మూల సిద్ధాంతములై ఉన్నవి. అనాది అయిన వేద కాలము నుంచి తీర్థస్థలముగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్రమునందు ఈ తత్వశాస్త్రం ఉద్భవించినట్లుగా తెలియవచ్చుచున్నది. ఈ భూమిపై శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ప్రత్యక్షమైనప్పుడు అన్నవాడి నిర్దేశార్థమును దీనిని పలికి ఉండెను. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి పక్షమును నిలిచి ఉండిచే ధర్మక్షేత్రం అనగా ధర్మాచారమును నిర్వహింపబడిన స్థలము పదము ప్రాధాన్యతను సంతరించుతున్నది. కౌరవులు తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయ అవకాశం గురించి గొప్ప సందేహగ్రస్తుడై ఉండడు. కనుకనే తన సందేహము అతడు వారు ఏమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించాడు. తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయవలెనని నిశ్చయంతో కురుక్షేత్రము సమకూడారని అతనికి తెలిసిన ఆ విధముగా ఉచ్చారణ కావించటంలో ఒక ప్రాముఖ్యము కలదు. జ్ఞాతులైన సోదరుల నడుమ అతను రాజీని వాంఛింపలేదు. దీని కాక రణరంగమును తన పుత్రుల విధి ఏ రీతి కలదో అతను తెలుసుకొనగోలేదు. కానీ దేవతలకు సైతము పూజనీయ స్థానములో వేదములలో తెలుపబడి ఉన్న కురుక్షేత్రం నందు యుద్ధం ఏర్పాటు చేయబడిచే యుద్ధ పరిణామంపై స్థల ప్రభావం గురించి అతడు మిగిలి భీతి పొందెను. మళ్ళీ ఈ స్థల ప్రభావం గురించి కూడా మనం క్లియర్ గా చెప్తున్నారు ప్రభుపాదులు. స్థల ప్రభావం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది కురుక్షేత్ర యుద్ధము, కురుక్షేత్రం అనేది చాలా ప్రభావితమైన స్థలం. అక్కడ ధర్మమే నిలబడుతుంది. మళ్ళీ దీనికి ఎగ్జాంపుల్ గా ఒక కథ చెప్తుంటారు. అజ్ఞాతవాసం వారు అరణ్యవాసం అవుతున్నప్పుడు భీముడికి అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది. భీముడికి కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. ధర్మరాజు మీద కూడా కోపం వస్తుంటుంది. నీ ధర్మరాజు వల్లనే మనకి స్థితి పట్టింది, ఆయన వల్లనే ఇదంతా జరిగింది. ఒకరోజు ఒక రివర్కి అవతల పక్క ధర్మరాజు, ఇవతల పక్క భీముడు ఉంటాడు. భీముడు అరుస్తూ ఉంటాడు ధర్మరాజు వాళ్ళు. ఏదో కష్టపడుతూ ఉంటాడు. కష్టపడుతూ చూడు నీ వల్లే ఈ గేట్ పట్టింది, లేకపోతే నేను రాజ్యాలను అనుభవిస్తూ ఇంతమంది భటులతోని వాళ్ళతోని ఉండగలిగేవాడిని, కానీ నువ్వు చేసిన నిర్వాహకం వల్ల ఇట్లా జరిగింది అని. ఆ ధర్మరాజు అంటాడు, చాలా అటు పక్క కాదు, ఇక్కడికి వచ్చి మాట్లాడు, దగ్గరికి వచ్చి మాట్లాడు అంటే దగ్గరికి వచ్చిన తర్వాత భీముడు ధర్మరాజుని చూసి దండం పెట్టి, అన్నయ్య నువ్వు ఏ విధంగా చెప్తే అదే విధంగా చేస్తాను, నువ్వు మా మంచి కోరి చెప్పిన వాడే, ధర్మానికి నిలబడి ఉన్నవాడే కదా అనేసి మాట్లాడుతుంటాడు. తర్వాత భీముడు అడుగుతాడు, ఏమైంది నాకు, అక్కడ ఉన్నప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాను, ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే చెప్తాడు వాడు భీముడు. ధర్మరాజు చెప్తాడు, పక్క చండాలు ఉండే ప్రదేశం అది, అక్కడ సునక మాంసం తినే జనులు ఉంటున్నారు, ఇది ఇటుపక్క నదికి ఇటుపక్క ముడులు ఋషులు వీళ్ళందరూ ఉన్నారు, ఇది పవిత్ర ప్రదేశము, నువ్వు ఈ పవిత్ర ప్రదేశానికి రాగానే నీ స్థితి మారుతుందయ్యా. మనం తామయాత్రలు అంటే ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చుకుంటాము అంటే, సత్సంగత్యం ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చుకుంటాము, లఘుమాత్రము సాంగత్యముతో మనుషులు ఎందుకు మారుతారంటే ఆ ప్రభావం అట్లా ఉంటుంది. అది మనం డీటెయిల్గా చదువుకున్నప్పుడు ఆ పరమాత్మ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, మనలో ఉండే జీవాత్మ పరమాత్మ కాకుండాలోని ఆ పరమాత్మ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో మనం చెప్పుకుంటాం. అర్థమవుతుంది కదమ్మా. అటువంటి ప్రదేశము ఈ కురుక్షేత్రము, ఇక్కడ ధర్మం గెలవగలిగే ప్రదేశము. మనకు ఆ సినిమాలో చెప్తారు చూసారా, ధర్మపీఠమా, ఆ టైప్ మాట బేసికల్గా. దాని మీద నించుంటే ధర్మం ఏది వస్తుంది అంటారు చూసారా, అలాగా. అంటే మళ్ళీ భగవద్గీతని ఇటువంటి ప్రదేశంలో కూర్చుని దాన్ని అర్థం చేసుకుంటున్నాము, ఎక్కడ చదువుకుంటున్నాము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? దిస్ ఇస్ నాట్ సంథింగ్ యూ సిట్ ఇన్ ఎ బార్ అండ్ రీడ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ ఆల్వేస్ లీవ్ ఇట్ ఇన్ ఏ పూజా మందిర్. బేసికలీ పూజా మందిర్లో ఉంచుకోవాలని చెప్పారు భగవద్గీతని. ఎందుకయ్యా అంటే అక్కడ కూర్చుని చదువుకోమని, కానీ అక్కడ కూర్చుని దాన్ని పెట్టేసి దాన్ని పూజించమని కాదు. అర్థమవుతుంది కదండి. ఆ ప్రదేశం తాలూకు ఇంపార్టెన్స్ కోసమే దీన్ని పూజా మందిరంలో ఉంచాను. పూజ చేసుకునేటప్పుడు కాసేపు చదువుకుంటాము అని, దానికి కూడా పూజ చేసి మన పని మనం చేసుకుంటాము అనుకో. అర్థమవుతుంది కదా. సో దర్ ఆర్ ప్లేసెస్ ఫర్ సర్టన్ థింగ్స్ బేసికలీ, రైట్? అటువంటి రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతి కలదో అంటే, వాళ్ళ వైపు కొంత అధర్మం ఉన్నది అనే భావన తనకి ఉంది, అది ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు. బేసికలీ ఆ ప్రదేశంలో దుర్యోధనుడు ఏమైనా సరే సరళాగా అదేంటి రాశికి వెళ్ళిపోయాడా, భీష్ముడు పడిపోయాడు, భీష్ముడే అలాంటి వాళ్ళే పడిపోతున్నారంటే ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఈ ప్రదేశ ప్రభావం ఉందా, అర్జునుడు గొప్పతనమా, దుర్యోధనుడు యుద్ధం చేయలేకపోతున్నారా కౌరవులు, ఈ అన్నిటినీ అర్థం చేసుకుందామన్న భావంతో అడిగాడే తప్పితే, నిజానికి ఆ భావంతో భగవద్గీత చదివిన వాళ్ళు, ఆ భావంతో భగవద్గీత ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళే చాలా మంది పుస్తకాలు. అర్జునుడి తాలూకు తత్వం అని భగవద్గీత క్లాస్ చెప్తున్నప్పుడు నేను అదే మాట చెప్తాను. మనం అర్జునుడు షూస్ లో కాళ్ళు పెట్టుకుని భగవద్గీత నేర్చుకుంటే చాలు, అంతే.
కృష్ణుడు ఆ మాట అన్నాడా, ఈ మాట అన్నాడా, ఇవన్నీ మనకు అనవసరం. అర్జునుడికి ఎటువంటి పరివర్తన వచ్చింది, దట్స్ ఆల్ వి నీడ్ టు కేర్ ఫర్. ఆ అర్జునుడి శ్లోకాల్లో వరుసగా చదువుకున్నా చాలా తేడా మీకు కనబడిపోతుంది. స్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండుతనయులకు అది అనుకూల ప్రభావం చూపునని అతడు ఎరిగి ఉండెను. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరముననే నిలిచినను అతడు వ్యాసుని కరుణించే కురుక్షేత్ర రంగమును గాంచగలిగినాడు. కనుకనే యుద్ధ రంగమునందలి పరిస్థితిని గూర్చి సంజయుని అడిగాను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశము చెందినవారు, కానీ కేవలము తన పుత్రులనే పురు సంతానముగా పలికి పాండు సంతానమును వంశము నుండి వేరుపరచడం ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చట తన మనసును విసుదర్శపరుచుకున్నాడు. సోదరుని తలైన పాండవులు ఏడ ధృతరాష్ట్రునిగా గల సంబంధమును దీని ద్వారా ఎవరైనాను అవగతము చేసుకొనగలరు. పంట పొలముల నుంచి కలుపు మొక్కలు తీసివేయబడి రీతి ధర్మపితి అయిన శ్రీకృష్ణ భగవాను నిలిచి ఉన్న ధర్మక్షేత్రము కురుక్షేత్రము నుండి కలుపు మొక్కలు వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడుదురని యుధిష్ఠిరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవానుని చే సుప్రతిష్ఠులు కాగలరని ఆది నుండి ఈ విధముగా ఊహింపబడింది. చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమే గాక ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రము పదాలకు గల విశేష అర్థం ఇదియే. మళ్ళీ మనకి సంజయుడికి ఈ ఈ ఈ జ్ఞానం ఎట్లా వచ్చింది అంటే వ్యాసుదేవుని కరుణ చేత. మళ్ళీ వ్యాసుడు అంటే మీనింగ్, మళ్ళీ దానికి కూడా మీనింగ్ చెప్తూ ఉంటారండి. తెలుగు పదం వ్యాస అంటే వ్యాస్ ఏమండి, పారాగ్రాఫ్, వ్యాసము. ఓకే, ఇంకా మనకి సర్కిల్ డయామీటర్ తెలుగులో ఏమంటారండి, వ్యాసం అంటారు. అవునా కాదండి, ఆ పదం ఇక్కడ నుంచి వచ్చింది వ్యాసం. నాలెడ్జ్ సర్కిల్ అయితే దానిని ముక్కలుగా డివైడ్ చేయగలిగినవి డయామీటర్ మాత్రమే. వేదాలని ఎవరికి అనుకూలంగా ఉండేలాగా దాన్ని ముక్కలుగా చేసుకుంటూ రాసుకుంటూ చేయగలిగిన వాడు వ్యాసుడు. కానీ వ్యాసం సర్కిల్కున్న వ్యాసానికి ఉండే ఒక గొప్ప లక్షణం ఏమిటయ్యా అంటే అది ఎప్పుడు సెంటర్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. ఇన్ని పురాణాలని, ఇన్ని ఉపనిషత్తుల్ని భగవంతుని సెంట్రిక్ గా చేయగలిగిన వాడు వ్యాసుడు మాత్రమే. వ్యాసం అన్నది సర్కిల్ మధ్యలో ఎట్లా ఉంటుందో భగవంతుని సెంట్రిక్ గా ఎన్ని భాగాలైనా చేయగలిగింది వ్యాసము మాత్రమే అని చెప్పి ఆయన వ్యాసుడు అని పిలుస్తారు. కదమ్మా, అటువంటి వ్యక్తి తాలూకు శిష్యుడు కాబట్టి సంజయుడికి ఆ శక్తి వచ్చినది అని చెప్పి కూడా శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఈ శ్లోకంలో చెప్పుకొస్తున్నారు, ఈ భాష్యంలో చెప్పుకొస్తున్నారు. రైట్? ఎనీ క్వశ్చన్స్ ఫర్ ద ఇంట్రడక్షన్ సో ఫార్? We just talked about one shloka so far basically, right? This is important, right? Yes, it is. Source is not the reason, the mindset is the reason. So శ్రీకృష్ణ పరమాత్ముని యథాతథంగా అర్జునుడికి చెప్పింది అర్థం చేసుకోవడానికి దీనికంటే మరొకటి ఇంత క్లియర్గా లేదు అన్న భావంతోనే శ్రీ ప్రభుపాదులు వారు చెప్పారు. ఎందుకని అంత భావంతో చెప్పారు అంటే భక్తితో భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే ఓన్లీ డివోషన్. దట్స్ ఆల్, ఓన్లీ డివోషన్. దట్ వాస్ ద పర్పస్ ఆఫ్ భగవద్గీత. సో మిగతావన్నీ కూడా చూస్తే ఎవరిది రాధాకృష్ణన్ భగవద్గీత ఒకటి పాపులర్. దీని ముందు అంతకుముందు జనరేషన్ చూస్తే మళ్ళీ యోగానంద పరమానంద భగవద్గీత ఒకటి ఉండేది. అవన్నీ 1930s లో రాసిన. మీరు 1930s లో రాసిన లిటరేచర్ ఏం చదివినా, వివేకానంద లిటరేచర్ కానీ భగవద్గీత ఆ టైంలో చదివిన గొప్ప లిటరేచర్స్ లిటరేచర్ అంతా కూడా కొంతవరకు అబౌట్ స్లేవరీ, రివోల్ట్, ఈ భావజాలం ఎక్కువ కనబడుతుంటున్నారు ఆ పుస్తకాల్లో. పరమాత్మ భగవద్గీతలో కూడా ఇంచుమించు ఎక్కువ నాకైతే అటువంటి భావజాలం కనబడదు. ఆ తర్వాత వచ్చిన భగవద్గీతల్లో భక్తితో కూడుకుని రాసుకున్నది ఇది మాత్రమే కనబడింది. మిగతా చాలా మంది ఉన్నాయి భగవద్గీతలు. అదేంటంటే జ్ఞానం బేస్గా రాసిన భగవద్గీతలు ఎక్కువ కనబడుతుంటాయి. నాకు సంస్కృతం వచ్చి కాబట్టి నేను కూడా భగవద్గీతను అర్థం చేసుకున్నాను. అంటే తప్పు లేదు, బట్ దిస్ ఈజ్ వాట్ వీ థింక్ ఇట్స్ యథాతథంగా దీని మనుషుల్ని మార్చగలుగుతాం. సో అట్లాగే మనం
భాగవతం కూడా శ్రీల ప్రభుపాదుల వారి భాగవతానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తాము అంటే బికాస్ ఇట్ టేక్స్ యూ ఇన్ ద రైట్ పాత్. పోతన భాగవతం తీసుకువెళ్ళదా అండి? పోతన భాగవతం తీసుకువెళ్ళకపోవడంలో ప్రాబ్లం ఏమీ లేదు. పోతన భాగవతం చదివిన చాలా మందిని నేను చూశాను. పోతన చాలా బాగా రాశాడండి, పోతన బాగా రాయలేదని ఎవ్వరూ అనలేదు. పోతన భాగవతం చదివిన తర్వాత నేను మార్గం తప్పితే వేరొకటి పట్టుకోలేని స్థితికి వెళ్ళానండి అని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ ఉంది. పోతన భాగవతం వర్క్డ్ ఫర్ పోతన. అర్థమైందండి? ఎంత చాలా చాలా అందంగా ఉంటుంది, చాలా మకరందంగా ఉంటుంది. అది చదువుతున్న కొద్దీ ఒక స్టేజ్ దాటిన కొద్దీ ఇంటెలెక్చువల్ సాటిస్ఫాక్షన్, లిటరీ సాటిస్ఫాక్షన్, కరణానందము ఇవన్నీ కలుగుతున్నాయి. కానీ భక్తిలోకి తీసుకెళ్లిన వాళ్ళు చాలా తక్కువ. ఎవరో నేను అన్నను బట్ చెప్తున్నాను బేసికలీ అట్లా. బాటమ్ లైన్ ప్రభు ఏం చదువుతున్నాను కాదు, వాట్ ఈస్ వర్కింగ్ యూ టు గెట్ యూ క్లోజర్ టు గాడ్ అండ్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అన్నది సంకల్పం. Right. Yes. Most other Bhagavad Gitas put you in the shoes of the other. This actually puts you in the shoes of Arjuna and the intention of Krishna, basically. That's why he called it as it is. ఆయన దగ్గరికి వచ్చి ఒకళ్ళు అడిగారు, ఇండియా నుంచి వచ్చారు కదా, ఇండియాలో భగవద్గీత పుస్తకం గురించి విన్నాను, విచ్ వన్ డూ యూ రికమెండ్ అని ప్రభుపాదుల వారిని అడిగితే he himself fell into that thought process. What do I recommend? Where is it అని చెప్పి భాగవతం ట్రాన్స్లేట్ చేస్తున్న వ్యక్తి అది ఆపేసి అప్పుడు భగవద్గీత రాశారు. 3 స్కందాలు అయిన తర్వాత భాగవతం ఆపేసి అప్పుడు దెన్ హోల్ స్టోరీ బేసికలీ. న్యూయార్క్ టైమ్స్ వాళ్ళ దే వాంట్ ఒక్కొక్క రిలీజియన్ గురించి ఆర్టికల్స్ రాస్తూ హిందూ ఫిలాసఫీ గురించి రాయడానికి దే డి నాట్ ఫైండ్ ప్రాపర్ మెటీరియల్. అదే టైంలో ఈయన రాసిన పుస్తకం వాళ్ళ చేతికి అందడము, దీనిని పబ్లిష్ చేయడము, 400 పార్ట్స్ కింద సీరియల్స్ కింద పబ్లిష్ చేయడము, ఆ తర్వాత దాన్ని బుక్ కింద మళ్ళీ దాన్ని కొంత వాళ్ళు కట్ చేసేసారు. సీరియల్ న్యూస్ పేపర్ కోసం కట్ చేస్తే మళ్ళీ వీళ్ళు ఈయన అది పబ్లిష్ అది కాకుండా దాన్ని ఈయన ఒరిజినల్ గా రాసింది మళ్ళీ పబ్లిష్ చేయడం బుక్ రూపంలోని జరిగింది. దట్స్ వై హి కాల్డ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. మన వాళ్ళు చాలా మంది పుస్తకాన్ని తీసి యాజ్ ఇట్ ఈస్ గా ఒక కవర్లో పెడుతున్నారు. అదే విషయం చదువుకోవాలి బేసిక్. చెప్పండి. అదంత ఈజీ కాదు, బట్ ఎస్. ఏదండి? ఎస్, ఎగ్జాక్ట్లీ నాట్ బేసిక్ ఎంక్వైరీ. సి చాలా మంది క్లాసెస్ కూడా ఎందుకు వస్తూ ఉంటారంటే దే ఆల్రెడీ నో సమ్ ఫిలాసఫీ, దే ఆర్ కమింగ్ హియర్ టు వ్యాలిడేట్ వాట్ దే నో. నాకు తెలిసింది కరెక్టా కాదా అని, కరెక్ట్ కాదు అనిపించగానే మరో 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 ప్రవచనం వైపు, మరో లెక్చర్ వైపు, మరో దానికి వెతుక్కుంటూ వెళ్తుంటున్నారు. చాలా మటుకు అదే జరుగుతుంటుంది. దే ఆర్ ట్రైంగ్ టు మ్యాచ్ వాట్ దే నో రాదర్ దాన్ ట్రైంగ్ టు లెర్న్ వాట్ ఇట్ ఈస్. దట్స్ వై వి కాల్ ఇట్. మొత్తం సరెండర్ అయ్యి నేర్చుకోండి అయ్యా. ట్రై టు కమ్ యాజ్ ఎ క్లీన్ స్లేట్. The late you come, the more baggage you have, honestly. It takes time to unlearn and relearn, basically. Yes? Okay. Any other questions, comments? సో రెండో శ్లోకానికి వెళ్దాం. సంజయుడు సమాధానం చెప్తున్న ఫస్ట్ శ్లోకం. దృష్ట్వాతు సంజయం వాచా దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యము ప్రసంగమ్య రాజా వచనమాబ్రవీత్. అనువాదం. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును కాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. సంజయుడు ధృతరాష్ట్రుడుకున్న కన్ఫ్యూజన్ లో మొట్టమొదటి కన్ఫ్యూజన్ ఏంటంటే, దుర్యోధనుడు కౌరవులు ఏమైనా తప్పుగా యుద్ధాన్ని చేస్తున్నారా, అందుకే కదా ఈ ప్రాబ్లం వస్తున్నది అన్న భావంతో ఉన్నాడు. సో సంజయుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హీస్ డూయింగ్ ఈస్ గివింగ్ assurance to Dhritarashtra. Duryodhana has followed all the protocol. ఏం చేస్తున్నాడయ్యా?
పాండతనవులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యాన్ని చూసిన తర్వాత దుర్యోధనుడు చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే గురువు చెంతకు చేరి ఈ విధముగా చెప్తున్నాడు. సో గురుభక్తి చూపించుకున్నాడు. ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు, క్షత్రియుడు భీష్ముడు. భీష్ముడు అక్కడ సైన్యాధిపతి అయినా సరే ఫస్ట్ ఈయన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రాహ్మణ గౌరవం ఎట్లా ఇవ్వాలో దుర్యోధనుడు చాలా రాజరికం తెలిసిన వ్యక్తి. అతనికి ఉన్న ఎంత ఎంత డిప్లొమాటిక్ గా దుర్యోధనుడు ఉంటాడో మనకి నెక్స్ట్ 4-5 శ్లోకాల నుంచి అర్థమవుతుంది. రాజనీతి తెలిసిన వ్యక్తి, నీతి తక్కువ, రాజ్యాన్ని ఎట్లాగైనా పట్టుకోవాలన్నది తెలిసిన వ్యక్తి. ఎట్లాగైనా సరే దానిని he has to want to have the hold on it basically. దానికోసం ఏమైనా చేస్తాడు బేసికలీ, రైట్? ఇక్కడ సంజయుడు మనం నేర్చుకోవాల్సింది కమ్యూనికేషన్ మెకానిజం. సంజయుడు ముందు అష్యూరెన్స్ ఇస్తున్నాడు ధృతరాష్ట్రుడికి, యాంగ్జైటీ తీసేయడానికి. ముందు నీ కొడుకు బాగానే చేశాడు, అన్ని కరెక్ట్ గానే ఫాలో అవుతున్నాడు, ముందు ధృతరాష్ట్రుడి దగ్గర ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడాడో చూద్దాం. అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హౌ యూ కమ్యూనికేట్, రైట్? దట్ ఈస్ హౌ యూ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ద రైట్ పర్సెప్షన్. ద అదర్ పర్సన్, దిస్ ఇస్ వాట్ హీ వాంట్స్ టు హియర్. ధృతరాష్ట్రుడికి నచ్చినట్లు చెప్పాలి అంటే పాండవులు ఓడిపోతున్నారని చెప్పియచ్చు. ధృతరాష్ట్రుడికి నచ్చినట్లు చెప్పడం, దెన్ దట్ బి రాంగ్ మెసేజ్. మెసేజ్ కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయాలి. ఈ మెసేజ్ కమ్యూనికేషన్ లోనే అవతల వ్యక్తిని కంఫర్టబుల్ గా నిల్చోబెట్టాలి. దట్ ఈస్ వాట్ హియర్ ద సంజయ్ ఇస్ డూయింగ్, రైట్? చిన్నప్పుడు మీకు ఇది వరకు కూడా క్లాసులు చెప్పుకుంటాను. కమ్యూనికేషన్ గురించి చెప్తూ ఒక పాటల్లో చెప్పేవారు బేసికల్ గా. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభు. రామాయణంలోని సుందరాకాండ్, రైట్? సుందరాకాండ్ మొల్ల రామాయణం మా పాటల్లో ఉండేది. అందులో 4-5 పద్యాలు ఉంటాయి. ఆ పద్యాలు ఏంటంటే, హనుమంతుడు సీతను చూసి రాముడి దగ్గరికి వస్తూ ఉంటాడు. అక్కడి నుంచి లంకలో గెంతాడు, ఇక్కడ ఇంకా వాలలేదు. ఆ గాలిలో ఉండగా తన మైండ్లో ఉండే ఆలోచన 5 పద్యాలు వస్తాయి. రాముడి దగ్గరికి వెళ్ళి సీతను చూసేలో కమ్యూనికేట్ చేయాలి. రామా అన్న పదంతో స్టార్ట్ చేస్తే రాముడు సీతను చూడలేదు అనుకుంటాడేమో అని ఒక పద్యం వస్తుంది. రెండో పద్యానికి వచ్చాక సీత అని స్టార్ట్ చేస్తే సీత కనబడలేదు అనుకుంటాడేమో. మూడో పద్యం వచ్చేసరికి మరి క్వశ్చన్ మార్క్స్ వచ్చి 4వ పద్యంలో చూచి తినే సీతని అనుకుంటూ వాలుతాడు. బేసికలీ the first important message that needs to be communicated is I have seen. The rest is important. The rest is not immaterial. The rest is immaterial. The way to comfort the other person, that is what he is waiting for. The rest is the immaterial. అందుకని ఆ పదంతోనే వస్తుంది ఆ పద్యం. బేసికలీ కమ్యూనికేషన్ లెసన్స్ గురించి చెప్తున్నప్పుడు దిస్ ఇస్ వాట్ దే యూస్ టు టెల్. ఎస్సే రైటింగ్ రాస్తున్నప్పుడు ఈ భావంతో రాయాలయ్యా. ముందు ఏంటి కమ్యూనికేట్ చేద్దాము, తర్వాత మిగతాదంతా ఉపోద్ఘాతం తర్వాత పెట్టినా పర్లేదు, కన్క్లూషన్ ముందు చేసి అవతల వాళ్ళు సాటిస్ఫై చేయడం ఎట్లా. దుర్యోధనుడు కూడా, సంజయుడు కూడా అదే భావంతో చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితోని. పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యం అంతా వాళ్ళు వ్యూహంతో ఏర్పాటు చేసుకున్నా సరే అది చూసిన దుర్యోధనుడు ఎక్కడా కూడా తప్పు చేయట్లేదయ్యా, ముందు వెళ్ళి ద్రోణాచార్యంతోనే మాట్లాడాడు మనకు వస్తుంది. సో దీన్ని భాష్యం చదివి నెక్స్ట్ లోకానికి వెళ్దాం. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు, దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించను. ఆత్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అంధులని అతను ఎరిగి ఉండేది. పుట్టుక నుండియే ధర్మాత్ములైన పాండవులతో వారు ఒడంబడికకు రాలేరని అతను నిశ్చయముగా ఎరిగి ఉండేది. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావం గూర్చి అతడు సందేహాస్పదుడై ఉండేది. యుద్ధరంగమునందు పరిస్థితిని గూర్చి ప్రశ్నించటంలో అతని అంతరార్థమును సంజయుడు అవగతం చేసుకొనగలిగింది. కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందిన రాజును ఉత్సాహపరచనించి పవిత్ర స్థలముచే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడట జరగబోదని ఆశ్వాసమునొసగను. అంటే మీ కుమారులు ఏమి రాజీకి ఏమి రావట్లేదయ్యా, పాండవ సేనా బలమును కాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుగుపరుచుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యకి చెంతకు చేరినది సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు.
దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి స్వయంగా సైన్యాధిపతిగా వెళ్ళవలసి వచ్చింది. కనుకనే రాజకీయవేత్త అనుటకు అతను చక్కగా తగి ఉన్నాడు. కానీ పాండవ సేన వ్యూహమును గాంచిన పిమ్మట అతను పొందిన భయమును ఆ రాజనీతి నిపుణతను మరుగుపరచలేకపోయాను. సో ఇతను సైన్యాధిపతి భీష్ముడి తాలూకు రోలు ఐ గాట్ కన్ఫ్యూజ్డ్ లిటిల్ బిట్. సర్వ సైన్యాధిపతి సైన్యాధిపతి, రైట్, సంథింగ్ లైక్ దట్. భీష్ముడు సర్వ సైన్యాధిపతి. సో అతను మీ కొడుకు పాండవుల ఎంత వ్యూహముగా వచ్చినా సరే హీ డి నాట్ లూజ్ హిస్ బ్యాలెన్స్. అలాగని తనకి అంత చెందలేదు. ముందు తన గురువు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాడో నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. పశ్యైతం పాండుపుత్రాణం ఆచార్య మహతిం చముం వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. అక్కడ ఏం చెప్తున్నాడు? ఈ రెండు కొడుకు నువ్వు యుద్ధ విద్య నేర్పావు కదా, ఆయనే నీ ఎదురుగా నిల్చున్నాడు. హీస్ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్ అట్ ద సేమ్ టైం ఇన్స్టిగేటింగ్. పుట్ యువర్ బెస్ట్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇలాగే కదా మాట్లాడుతుంటారు. నువ్వే నేర్పావు వాడికి. అడుగు చూడు, మనకు ఆపోజిట్ గా కాంపిటేటర్ లో జాయిన్ అయ్యాడు. నో, ఇట్స్ యువర్ టర్న్, యూ హ్యావ్ మేడ్ హిమ్, ఇట్స్ యువర్ టర్న్ టు బీట్ హిమ్, రైట్? ఐపీఎల్ మ్యాచ్ అయిన తర్వాత వరల్డ్ కప్ లో అదే చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కొలీగ్స్ గా ఆడుకున్నారు. వీడు వాడికి బౌలింగ్ టెక్నిక్స్ నేర్పాడు. ఇప్పుడు ఆవిడ అవతల పక్క నుంచి నేను కొడుతుంటే క్యాప్టెన్ నుంచి ఇదే అంటాడు. బేసికలీ దిస్ ఇస్ వాట్ యూ థాట్ హిమ్, నౌ యూ హావ్ టు బీట్ హిమ్. బేసికలీ యూ నో హిమ్ బెటర్ దెన్ మీ, రైట్? నువ్వే నేర్పావు. నీ శిష్యుడు అతను అవతల పక్క లీడ్ చేస్తున్నాడు. బేసికలీ ట్రై టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ పర్సన్. బేసికలీ దిస్ ఇస్ హౌ హీస్ బిహేవింగ్. తన రాజకీయ తత్వం ఎట్లాగుంటుంది అంటే, దుర్యోధనుడు ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్ ఎక్సెప్టింగ్ ఫాలోయింగ్ ధర్మం. ఇది లేదు తప్పితే మిగతాదంతా రైట్ గా ఫాలో అవుతున్నాడు. మీ బుద్ధి కుశలుడైన శిష్యుడకు ద్రుపద తనయునితో ధృష్టద్యుమ్నుడు అవతల పక్క లీడర్షిప్ తీసుకుని చేస్తున్నాడు. సో యు ఆర్ ద రైట్ పర్సన్ టు బీట్ హిమ్. బేసికలీ నీ వల్లనే ఇదంతా జరిగింది. నీ వల్లనే అవతల పక్క మనము ఇటువంటి వ్యక్తిని ఫేస్ చేస్తున్నాము. బ్రాహ్మణుడును గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపమును రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూపనించాడు. ద్రౌపది అర్జునుడి భార్య జనకుడైన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయ వైరమును కలిగి ఉండెను. ఆ వైర కారణమున ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమును ఆచరించి ద్రోణుని సంహరింపగల పుత్రుని వరముగా పొంది ఉండెను. ద్రోణాచార్యుడు ఆ విషయము సంపూర్ణముగా ఎరిగి ఉన్నను. ద్రుపద తనయుడైన ధృష్టద్యుమ్నుడు యుద్ధ విద్యను నేర్చుటకై తన చెంతకు చేరినప్పుడు విశాల హృదయమును కలిగిన బ్రాహ్మణునిగా వర్తించి అతనికి యుద్ధ రహస్యమును తెలియజేయటంలో సంకోచమును కనబరచలేదు. ఇప్పుడు ధృష్టద్యుమ్నుడు కురుక్షేత్ర యుద్ధరంగమున పాండవుల పక్షము వహించాడు. ద్రోణాచార్యుడి నుంచి నేర్చిన విద్యతో అతడే పాండవ సేన వ్యూహమును సైతము రచించాడు. ద్రోణాచార్యుడు సావధానుడై రాజీ ధోరణ లేని యుద్ధము చేయలేని ఉద్దేశంతో అతని ఈ తప్పిదమును దుర్యోధనుడు ఎత్తి చూపెను. ప్రియతమ శిష్యుడైన పాండవులు ఏడ యుద్ధరంగమును అతడు అదే విధముగా మృదు స్వభావంతో వర్తించరాదని తెలియజేయటి దుర్యోధని ఉద్దేశమై ఉండేను. మళ్ళీ ధృతరాష్ట్రుడు, కౌరవులు వీళ్ళందరూ కూడా భీష్ముడు వీళ్ళందరూ కూడా పాండవ పక్షపాతి ఏమో అన్న భావన కూడా దుర్యోధనులో ఉంది. ఆ పాండవ పక్షపాతంలోని వీళ్ళు మెత్తగా అయిపోకుండా ముందు నిన్ను చంపేవాడు, నిన్ను చంపడానికి పుట్టినవాడు నీ ఎదురుగా నించున్నాడు అని రచించారు. ముఖ్యంగా అర్జునుడు అతని ప్రియతముడును మరియు తెలివిగలవాడు అయిన శిష్యుడు. నందు అటువంటి కనికర భావము అపజయముకు దారి తీయనని దుర్యోధనుడు హెచ్చరించాడు. మళ్ళీ ద్రోణాచార్యుడికి అర్జునుడికి ఉన్న సంబంధాన్ని దుర్యోధనుడికి తెలుసు. దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ద్రోణాచార్యుడి మనసులోని
ఆ ప్రియ శిష్యుల భావాన్ని కూడా పోవాలి అంటే ప్రియ శిష్యుని కాదు ద్రోణాచార్యుడు చూడాల్సింది, విలన్ అక్కడ చూడాలి, శత్రువుని చూడాలి. ఆ శత్రువుని ఎంచి చూపుతున్నాడు దుర్యోధనుడు. రైట్, దిస్ ఈస్ హౌ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది టార్గెట్ బేసికలీ. రైట్, టార్గెట్ మీద ఫోకస్ చేసి మిగతావన్నీ ఎట్లాగే సైడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇట్లాగే ఉంటుంది. అవునా కదా? దిస్ ఈస్ వాట్ దుర్యోధన ఈస్ ట్రైంగ్ టు డూ టు ద్రోణాచార్య. మరి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ శ్లోకానికి వచ్చేసరికి మళ్ళీ అత్ర శూర మహేశ్వశ భీమార్జున సమయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల సూర్యులైన ధనుధారులు పిక్కురుగలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడు? ఆ సైన్యంలోని భీమార్జులతో సమానం. ఈ సైన్యం అంటే ఎవరి సైన్యం ఇది? ఏమండి? పాండవుల సైన్యం. విరాటుడు కూడా పాండవ పక్షపాతే కదా. ద్రుపదుడు, విరాటుడు, యుయుధనుడు. ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానంగా యుద్ధము చేయగల అంటే కేవలము ధృష్టద్యుమ్నుడే కాదు, ఇంకా ఆ సైన్యంలో ఇంకెవరెవరు ఉన్నారు భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలరు. ఇక్కడ రెండు విషయాలు. భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగలిగిన వాళ్ళెప్పుడు? వీళ్ళందరూ విరాటుడు, ద్రుపదుడు, వీళ్ళందరూ కూడా ద్రోణాచార్యుడి దృష్టిలో దే ఆర్ నాట్ సచ్ ఎ గ్రేట్ వారియర్స్. వాళ్ళని భీమార్జునులతో సమానం చేసి, భీమార్జునులు గొప్పవాళ్ళు అనుకుంటున్నావు, వాళ్ళతో సమానంగా ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ నువ్వు జయించిన వాడివే. అర్థమవుతుంది కదా? భీమార్జునుడు అర్జునుడి మీద ముందు మమకారం తీయించి శత్రువు పేరు పెట్టి, మళ్ళీ నువ్వు అర్జునుడు గొప్పవాడు అనుకుంటున్నావేమో, అర్జునుడితో సమానమైన చాలా మంది ఉన్నారు. రెండు విషయాలుగా మనం అర్థం చేసుకోవాలి. అటువంటి ఆ సైన్యము ఎంత పెద్దది. అర్జునులతో సమానమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హీ హ్యాస్ టు బ్యాలెన్స్ బోత్. దుర్యోధనుడు ద్రోణాచార్యుడి నుంచి, ఆయన ద్రోణాచార్యుడు వెనక్కి వెళ్ళిపోకూడదు, ద్రోణాచార్యుడు యుద్ధం చెయ్యాలి, అవతల సైన్యం కంటే నువ్వు గొప్పవాడివి అని చెప్పాలి, అవతల సైన్యం మీద ఇతనికి యుద్ధము చేయడానికి మోటివేషన్ కావాలి, మోటివేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం టార్గెట్ పెద్దది అని పెట్టి డిమోటివేట్ చేయకూడదు, టార్గెట్ అన్అటైనబుల్ టార్గెట్ అని చెప్పకూడదు. ఆల్ ద థింగ్స్ యూ హావ్ టు బ్యాలెన్స్ యాస్ ప్రాజెక్ట్ మేనేజర్, రైట్? దిస్ ఈస్ వాట్ హియర్ దుర్యోధన ఇస్ ట్రైయింగ్ టు డూ. So we'll go to the this thing. యుద్ధ విజయనందు ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధము కాకుండాను భయమునకు కారణమైన వారు పిక్కులు కలరు. విజయ పదంలో వారు గొప్ప అవరోధముల వంటి వారిని దుర్యోధనుడు తెలియచేయించినాడు. వారిలో ప్రతి ఒక్కరును భీముడు మరియు అర్జునుడు వలె నిరోధింప సఖ్యము కాని వారు అంటే అందుకు కారణము భీమార్జున శక్తిని తెలిసి ఉండేటి చేతనే ఇతరులను వారితో అతడు పోల్చి చూపాను. సో హియర్ దే ఆర్ గివింగ్ వన్ మీనింగ్ బేసికలీ. భీమార్జున శక్తి ద్రోణాచార్యుడికి తెలుసు కాబట్టి మిగతా వాళ్ళని కూడా వాళ్ళతో సమానులు అని చెప్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు. విరాటుడు అంటే తెలుసు, రైట్? ద్రుపదుడు తెలుసు. యుయుధానుడు అంటే ఎవరమ్మా? యుయుధానుడు ఎవరు? ఏమండి? దుర్యోధనుడు యుధానుడు శల్యుడా సాత్విక్ సాత్విక్ ఎవరు? కృష్ణుడు సారథి అంటే సాత్విక్. కృష్ణుడు వంశంలో పుట్టినవాడు సాత్విక్. కృష్ణ సైన్యం వెళ్ళిపోయింది, నారాయణ సైన్యం వెళ్ళిపోయింది. సాత్వికే ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ నారాయణ సైన్. మాయాబజార్ సినిమాలో వస్తాడు కదా నాగబాబు క్యారెక్టర్ సాత్విక్. దట్స్ ఓన్లీ ప్లేస్ ఐ హర్డ్ దట్స్ క్యారెక్టర్ సాత్విక్. వీళ్ళంతా పాండవుల వైపు. విరాటుడు పాండవుల వైపే కదా, విరాట్ పర్వం నుంచి వచ్చింది కదా విరాటుడు, అంతే కదమ్మా.
అమ్మాయి నుంచి బియ్యం అవుతాడు. విరాట్, ద్రౌపదుడు 1 జనరేషన్ ఎర్లియర్ మామ. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ నాకు అడగండి 1.5. దృష్టకేతిశ్చికితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సైభ్యుశ్చ నరపుంగవః. దుష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, సైభ్యుడు వంటి సూర్యులైన మహాయోధులను అందులో ఉన్నారు. ఇంకా ఇంకా వరుసగా లీడర్స్ పేర్లను చెప్పుకొస్తున్నాడు. ఇంకా వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. దీస్ ఆర్ ద డిఫరెంట్ క్యారెక్టర్స్ బేసికలీ. సారీ. దుష్టకేతువు సన్ ఆఫ్ శిశుపాల, who fought on behalf of పాండవాస్. శిశుపాలుడు కృష్ణుడికి ఎగ్నెస్ట్ అయినా వీడు మాత్రం కొడుకు మాత్రము కృష్ణుడికి భక్తుడు అవుతాడు. యాక్చువల్గా శిశుపాలుడి కొడుకు. శిశుపాల was against Lord King and not against Pandavas. Drishtaketu was killed by Drona 8 years back. అంటే చేకితన చిన్న అక్షరాలుగా వస్తుంది ఇక్కడ. చేకితన was a Yadava in the dynasty of Vrishni. Vrishni వంశంలో ఉండే మరొక Yadava రాజు. He's a very serious Maharshi and he's a commander-in-chief on the Pandavas army. In the Mahabharata war, he met his death at the hands of Duryodhana on the 17th day, same day in which Karna was killed. Then Kasi Raju was the king of Kasi. Sometimes the kingdom is more famous than the king ruling the king. But Kasi పరిపాలించిన రాజు basically. He was born as a part of Asura family basically. అలాగే పురుజిత్ కుంతిభోజ. పురుజితుడు కుంతిభోజుడు బ్రదర్స్ ఆఫ్ కుంతి. సో కుంతిదేవి కూడా మళ్ళీ తనకి పుట్టిన ఊరు వేరు, పెరిగిన ఊరు వేరు, దత్తత ఇచ్చి వస్తారు కుంతి. సో షీ హాస్ మోర్ బ్రదర్స్ బేసికలీ. And was thus the maternal uncle of Pandavas in Mahabharata, was killed by Dronacharya. Then Saibhya was the father-in-law of Yudhishthira. His daughter Devika was married to Yudhishthira. So Yudhishthira తాలూకు మామగారు ఆయన Saibhya. వీళ్ళందరూ పేర్లు కూడా వాళ్ళందరూ కూడా అటుపక్కే ఉన్నారు అని చెప్పుకొస్తున్నారు. నెక్స్ట్ 1.6 లాగా అనుకుంటున్నాను. యుధామానిశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభాద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథా. వివాదం. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపదీ కుమారులను అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. ఇంకా అటుపక్కన ఆర్మీలో ఉండేవాళ్ళ పేర్లన్నీ చెప్పుకొస్తున్నాడు. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు అందులో ఉన్నారయ్యా. The additional meaning of who these people are basically. We can go over, but it's okay. Next. 1.7. Asmakam tu visishtaye anni bodha dvijottama ayaka mama sainyasya sanyatyam tan pravimit. ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనా బలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసేదను. ఉత్తర సైన్యం అంతా అట్లా ఉంది, కానీ మన సైన్యం ఎంత గొప్పదో నీకు మళ్ళీ నేను చెప్తున్నాను.
పాండవ సైన్యం కంటే కూడా గొప్ప సైన్యం మన దగ్గర ఉంది. ఓ బ్రాహ్మణోత్తమ, ఆ సేనాబలం నడుపుటికే ప్రత్యేకముగా యోగులైన నాయకుల గురించి మీ కొరకు నేను తెలియజేసేదను. సో దీని భాష్యం ఉందా? భాష్యం లేదు. సో జస్ట్ అడిషనల్ మీనింగ్స్ ఆఫ్ ద పీపుల్ దట్ ఆర్ ఫైటింగ్ బేసికలీ. సో లెట్స్ గెట్ టు ద నెక్స్ట్. 1.8 క్వశ్చన్స్ ఏ ఉన్నాయమ్మా? ఇన్ఫర్మేషన్ భావన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయా స్వధామ వికర్ణశ్చ సౌమదత్తస్తైధైవచః. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయము సాధించు వీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరీశ్రవుడు వంటి వారు మన సైన్యమునందున్నారు. అవతల పక్క వాళ్ళు ఉంటే మన వాళ్ళందరూ కూడా దాన్ని గెలిపించగలిగిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన పక్షులు ఉన్నారు అంటే హీ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ ఓడిపోయిన వాళ్ళు పాండవులు బేసికల్గా. యుద్ధాన్ని విజయాన్ని ఎప్పుడూ సాధించడానికి వీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడన్న భూరీశ్రవుడు వంటి వారందరూ కూడా మన సైన్యం నందున్నారు. దీని భాష్యం చూద్దాం. యుద్ధ రంగమున గల నిత్య జయశీలురైన ప్రముఖ వీరులను దుర్యోధనుడు పేర్కొంటున్నారు. వికర్ణుడు దుర్యోధనుడు సోదరుడు, అశ్వత్థామ ద్రోణాచార్యుడు పుత్రుడు, సోమదత్తుడు లేదా భూరీశ్రవుడు బాహ్లిక రాజు తనయుడు. పాండురాజుతో వివాహమునకు పూర్వము కుంతీదేవి జన్మించి ఎందున్న కర్ణుడు అర్జునుడు సోదరుడు. కృపాచారిని కవల సోదరి ద్రోణాచారిని భార్య. సో వీళ్ళందరి గురించి మరి మనకి ప్రభుపాదులు గారు చెప్పుకొస్తున్నారు. సో ఇటువంటి యోధులందరూ కూడా మన సైన్యంలోని ఉన్నారు. కేవలము వాళ్ళే కాదు, మనం కూడా ఈక్వల్లీ ఆర్ బెటర్ పొజిషన్ బేసికలీ. అన్యచే బాహువసురా మదత్తే త్యక్త జీవితః నానాశస్త్ర ప్రాహరణ సర్వే యుద్ధ విశారదః. ఆ కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకనూ పలువురు కలరు. వారందరూ పలు విధములైన ఆయుధములను దాల్చిన వారు మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారై ఉన్నారు. దీని భాష్యం చదువుదాం. జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరుల సైతము దుర్యోధని కొరకు తమ జీవితంను త్యాగము చేయటంకు కృత నిశ్చయులై ఉన్నారు. వీరి మాటలో పాపి అయిన దుర్యోధన పక్షమును వహించినందున కురుక్షేత్రమునందు వారందరూ మరణించి తీరుదని ఇదివరకే నిర్ణయింపబడినది. కానీ దుర్యోధనుడు మాత్రము అయిన తెలుపబడిన సంగీత మిత్ర శక్తి వలన తనకు విజయం తప్పక లభించనని ధైర్యం కలిగి ఉన్నాను. దిస్ ఇస్ లైక్ India కూటమి basically, right? So everybody is there who want to win the war basically, right? అందరూ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా ఇండివిజువల్ గా చూస్తే అందరూ మహాయోధులే బేసికలీ. కానీ అందరూ కూడా అధర్మం వైపు నిలిచి ఉన్న మహాయోధులు వీళ్ళందరూ. నాకు అర్థం కాదు మీరు అంటే ఇదేమో ఇంకా ముందుగా యుద్ధం ఎల్లప్పుడూ విజయం సాధించు మీరు చెప్పండి. ద్రోణాచార్య దిస్ ఆల్ కాన్వర్జేషన్ స్టిల్ హ్యాపెనింగ్ విత్ ద్రోణాచార్య ఓన్లీ. ఇంకా భీష్ముడి దాకా వెళ్ళలేదు. దుర్యోధనుడు ద్రోణాచార్యతో చెప్తున్నాడు, వాళ్ళ సైన్యాన్ని చూసి చెప్పాడు. అందులో అర్జునుడు, భీముడు సమానమైన చాలా మంది ఉన్నారు, విరాటుడు, వీళ్ళందరూ. అని మన వైపు మీరున్నారు.
of all the people that we have, you are the best, you're the first. That is how you motivate people, right? We have the whole team, but you are also there. When you are there, the rest is immaterial, but they're also there to help you. Basically, మీరు భీష్ముడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. First put him as the best and as the first, and then to help you. భీష్ముడు, కర్ణుడు, వికర్ణుడు వీళ్ళందరూ ఉన్నారు. They're all great. They're your side. You are there on our side, basically. ఇది చదివినమ్మా 10వ శ్లోకం. అపర్యాప్తం తతస్మాకం ఫలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వితమేతేషాం ఫలం భీమాభిరక్షితం. మన సైన్య బలము లెక్కింప వీలు లేనిదిగా ఉన్నది. మనము తామహుడైన భీష్మునిచే పూర్ణముగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగృతితో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగా ఉన్నది. సో ముందు ద్రోణాచార్యం దగ్గరికి వెళ్ళి ఆయన పొగిడి, ఆయన సైన్యం వాళ్ళ సైన్యం ఉంది, మన సైన్యం ఉంది, కానీ మన సైన్యంలో మీరున్నారు, ఇంతే కాకుండా భీష్ముడు ఉన్నాడు, మన సైన్యం చాలా గొప్పది. ఇక్కడ భీష్ముడి గురించి చెప్పడంలోని, మన పితామహుడైన భీష్ముడు అని చెప్పడంలోని, అవతల పక్క భీముడు రక్షిస్తున్న సైన్యంలో చెప్పడంలోని దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. భీష్ముడు గొప్పవాడు, మన సైన్యంలో ఉన్నాడు, కానీ పితామహుడు ఇస్ ఆల్సో ఓల్డ్ మ్యాన్ ఎట్ దిస్ పాయింట్. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ హిమ్ ఆల్సో. we want him to fight for long, so we have అతను ఉన్నంతకాలం మనం భయపడాల్సిన అవసరం లేదు. అతను ఉన్నంతకాలం మనం భయపడాల్సిన అవసరం లేదు, కాబట్టి అతను రక్షించుకోవడం కూడా మనకు అంత ఇంపార్టెంట్, రైట్? ఇట్స్ జస్ట్ నాట్ మ్యాన్ పవర్, లైక్ హిస్ మైండ్ పవర్. భీష్ముడికి తెలుసు ఎటువంటి యుద్ధాలు చేశాడు, ఎటువంటి యుద్ధాన్ని ఎలా గెలిపించాలో తెలుసు. అతను కూడా మన పక్షంలో ఉన్నాడు. అతని సైన్యము భీముడు చేత, మళ్ళీ భీముడు పవర్ఫుల్ అని ద్రోణాచార్యుడికి తెలుసు. భీముడు అని మళ్ళీ అతను పవర్ చెబుతూ, కానీ వాడు పరిమితమే. ఎంత పవర్ఫుల్ అయినా వాడు పరిమితమే. ఎందుకంటే మనం పితామహుడైన భీష్ముడు అని అన్నాడు. సో పితామహుడు అనే పదాన్ని 2 విధాలుగా అర్థం చేసుకుని, వెరీ ఎక్స్పీరియన్స్, ఈస్ టూ ఓల్డ్, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ హిమ్. సో యు సీ రైట్, బికాస్ ఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, ఈవెన్ యాజ్ హీస్ ఓల్డ్ యూ హ్యావ్ టు ఈవెన్ బి కేర్ఫుల్. ఎందుకంటే ఇదంతా కూడా భీష్ముడు చనిపోయిన తర్వాత జరుగుతుంది, భీష్ముడు పడిపోయిన తర్వాత జరుగుతున్న డిస్కషన్ కానీ కూడా మనం గుర్తుంచుకుంటూ ఉండాలి, రైట్? దీని భాష్యం చదువుతాం. ఇచ్చిన దుర్యోధనుడు ఇరు సేనాబలముల తులనాత్మక అంచనా వేయించున్నాడు. అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని అయిన భీష్మ పితామహునిచే ప్రత్యేకముగా రక్షింపబడతాయి. సైన్య బలము అపరిమితముగా ఉన్నట్లు అతను భావించాడు. ఏ సమయంలో భీష్ముడి సమ్ముఖమున తృణప్రాయము వంటి అల్ప అనుభవజ్ఞుడైన సేనాని అయిన భీమునిచే రక్షింపబడుతున్న పాండవ సేనాబలము పరిమితంగా ఉన్నట్లు అతనికి గోచరించాను. భీముడికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏముంది, భీష్ముడి ఎక్స్పీరియన్స్ తో కంపేర్ చేస్తుంటే? యోధుడు సదా భీముని పట్ల అసూయ కలిగి ఉండను. తాను మరణింపవలసి వచ్చినచో భీముని చేతనే తాను సంహరించబడుతుందని అతడు ఎరిగి ఉండిటి అందుకు కారణం. కానీ ఏ సమయమున పరమోత్తమ సేనానైన భీష్ముని సన్నిధిని తలుచుకుని అతడు తన విజయము పట్ల విశ్వాసమును కలిగి ఉండేది. యుద్ధరంగమును తాను విజయం సాధించడం తథ్యమని అతడు తెలియపరిచాను. సో మనము తప్పకుండా యుద్ధాన్ని అంటే సంజయుడు ధృతరాష్ట్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దుర్యోధనుడు ఏ స్థితిలో యుద్ధం చేస్తున్నాడు, ఏ స్థితిలో యుద్ధానికి రెడీ అవుతున్నాడు, చేయాల్సినవన్నీ కరెక్ట్ గా చేస్తున్నాడు. భీష్ముడిని ఎట్లా గౌరవించాలో అట్లా గౌరవించాడు, ద్రోణాచార్యని ఎట్లా గౌరవించాలో అట్లా గౌరవించాడు, శత్రు సైన్యాన్ని ఎట్లా అంచనా వేయాలో అట్లా అంచనా వేసుకుంటున్నాడు. ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు మనకి, రైట్? అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితః భీష్మమే వాభిరక్షస్తు భవంత సర్వ ఏవ హి. సేనావ్యూహ ద్వారమునందలి మీ ముఖ్య స్థానాలలో నిలిచియుండి మీరు
పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణను కూర్చవలసి ఉన్నది. సేనాప్యోగ ద్వారమునందు you have to lead this effort and you have to protect Bhishma because he's an old man, elderly man basically, right? భీష్ముని నైపుణ్యమును శ్లాఘించిన పిదప దుర్యోధనుడు ఇతరులు తాము తక్కువ ప్రాముఖ్యతము కలిగిన వారిగా తలుతురేమోనని భావించిన కారణము తన సహజ రాజనీతి దారుణలో అతను పై వాక్యము ద్వారా పరిస్థితిని చక్కపరచ ప్రయత్నించాడు. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడే అయినను వృద్ధుడైనందున ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుంచి అతని రక్షణ గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సింది అని అతడు ఒక్కాడించాడు. అతడు యుద్ధమునందు నియుక్తుడైనప్పుడు ఒకే పక్క అతని పూర్తి సంలగ్నమును శత్రువులు అనువుగా తీసుకొనగలరు కనుక ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానాలను వేడుకుండుట మరియు సేనావ్యూహమును శత్రువు ఛేదించడానికి అవకాశం ఇయ్యకపోవుట అతి ముఖ్యమై ఉన్నది. కౌరవుల విజయము భీష్ముని సన్నిధిపైనే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడికి స్పష్టముగా తలిచెను. యుద్ధమందు భీష్ముడు ద్రోణాచార్యుని సంపూర్ణ సహకారం పట్ల అతను పూర్తి విశ్వాసమును కలిగి ఉండెను. సభలో మహాసేనా నాయకుల సమక్షమున నగ్నముగా నిలుపుటకు బలవంతము చేసే సమయమున నిలుపుటకు పదం మిస్ అయినట్టున్నారు కదా. అర్జునుడి భార్య అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయము కొరకు అందించినప్పుడు వారు ఒక్క మాటైనా పలుకులేదని అతను ఎరుగుటి అందులకు కారణం ఆ ఇరువురు సేనానులు పాండవులు ఏదియో ఒక మమకారము కలిగి ఉన్నారని తెలిసినప్పటికీ పాచికల సమయమును గావించినట్లు వారిప్పుడు ఆ మమకారమును పూర్ణముగా త్యజించురని అతడు ఆశించాడు. దట్ ఈస్ వాట్ హీస్ టేకింగ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ బేసికలీ. వీళ్ళు ఒకసారి చూశాడు, వీళ్ళిద్దరూ కూడా తిను అన్యాయంగా ఉన్నాడో తెలిసినా సరే కూడా వాళ్ళు మాట్లాడలేదు. అంటే వాళ్ళు పాండవులంటే ఇష్టము, కానీ యుద్ధంలో వాళ్ళ చేత ఓడిపోదాము అనుకున్నంత ఇష్టం ఉంది అని మాత్రం దుర్యోధనుడు భావించట్లేదు. అంటే వీళ్ళందరికీ పాండవులు ఇష్టమే, దట్ ఇస్ ఫైన్, వి లైక్ దట్, బట్ దేర్ ఇస్ బిగ్గర్ కాజ్. దట్ బిగ్గర్ కాజ్ ఇస్ మై విక్టరీ, దేర్ విక్టరీ, రైట్? దేర్ విక్టరీ ఇస్ మై విక్టరీ. వాళ్ళు గెలవాలి. at the end of it, they are not. ఎంత అవతల వాడు మనకి నచ్చినా సరే, when it comes to your survival, that doesn't matter, right? That's fact, right? You have a nice couple of employees, but when it comes to layoff, you protect your seat first, then you'll think of the other person. లేదంటే ధర్మంగా వాడే ఉండాలి, నన్ను తీసేయండి అని మాత్రం మనం వెళ్ళి చెప్పం కదా. అదే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఎండ్ ఆఫ్ ఇట్ లివింగ్ అండర్ హిస్ షెల్టర్. నా షెల్టర్ లో ఉన్నారు వీళ్ళు, నా పక్కనే ఎటువంటి పక్షపాతం లేకుండా యుద్ధము చేస్తారు అని చెప్పి తను సంపూర్ణముగా నమ్మాడు అని చెప్పి చెప్పుకొస్తున్నారు, రైట్? So then what does he do? tasya sanjanayan harsham kuruvruta pitamaham సింహనాదం వినుద్యోచ్చై సంకం దద్భౌ ప్రతాపవాన్. అప్పుడు కురువృద్ధుడును యోధుల పితామహుడు భీష్ముడు దుర్యోధనకు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? అప్పుడు కురువృద్ధులను యోధులు అయిన పితామహుడు భీష్ముడు దుర్యోధనుడికి ఆనందమును కూర్చుచు. ఎందుకు ఆనందం అంటే, ఐఎమ్ రెడీ. భీష్మ ఇస్ సేయింగ్, ఐఎమ్ రెడీ, లెట్ us get it, దిస్ ఇస్ వాట్ వీఆర్ హియర్ ఫర్. ఆ ఉత్సాహాన్ని తెలియపరిచే విధముగా భీష్ముడు శంఖాన్ని పూరించాడయ్యా అని చెప్పి సంజయుడు చెప్పుకొస్తున్నాడు. ఇంకా కురువృద్ధుడు తన మనువుడైన దుర్యోధనుడి హృదయమనందరి భావమును అవగతము చేసుకొనగలిగి అంతటి దుర్యోధనుని ఏడగల సహజ కరుణతో అతడు సింహముగా తన స్థితికి తగినట్లుగా అతి బిగ్గరగా శంఖమును పూరించి అతను సంతోషింపజేయ ప్రయత్నించాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షమును ఉన్నందున అతను యుద్ధమునందు విజయ అవకాశమే లేదని శంఖం యొక్క సంకేతము ద్వారా భీష్ముడు విషణ్ణుడకు దుర్యోధనుడికి పరోక్షముగా తెలియజేసి
అయినప్పటికీ యుద్ధమును నిర్వహించిన అతను ధర్మమై ఉన్నది ఆ విషయమున ఎట్టి కష్టముకైనను అతడు వెనుదీయరాదు. మళ్ళీ ఆ సంఘాన్ని మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. యుద్ధాన్ని ఆరంభించడానికి అని, దుర్యోధను ఆనందింపపరచడానికి అని. అలాగే కాదు, ఇక్కడితో శంఖం ఒకసారి ఊదితే యుద్ధం స్టార్ట్ అవుతుంది, యుద్ధం స్టార్ట్ అయితే దుర్యోధను చనిపోతాడు అన్న ఆనందంతో కూడా పూరించాడని మనం అర్థం చేసుకోవాలి. భీష్ముడు తాను యొక్క తత్వం ఎట్లా కూడా అర్థం చేసుకోవచ్చు కొన్ని శ్రీల ప్రభుత్వాలు చెబుతున్నారు. భీష్మ ఇస్ ఆల్సో దేర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ధర్మం గెలవడం కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు, దుర్యోధన గెలవడం కోసం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఫైనల్ గా ధర్మం గెలవాలి. మొన్న ఎప్పుడో అడిగారు, మీరే నమ్మ అడిగింది, ద్రోణాచార్యుడు అధర్మం వైపు యుద్ధం చేస్తారు అంటే వాళ్ళు ఎటువైపు యుద్ధం చేస్తున్నారు పైన ధర్మం గెలుస్తుంది అన్న భావనతో వాళ్ళు ఉన్నారు. సో అటువైపు యుద్ధం చేస్తే వాళ్ళ అధర్మం వైపు, వాళ్ళ సొంత భావన అది అధర్మం వైపు నిలిపి అప్పుడు దాకా దే రాదర్ డై హియర్ అండ్ దే నో దట్ దే విల్ డై హియర్. ధర్మం మీద ఆశ కాదు, ధర్మం మీద ఆశ. దట్ ఈస్ వాట్ డ్రైవ్స్ దట్ ఎండ్. అంటే ఇప్పుడు కలియుగంలోకి ఇప్పుడంటే మనం ప్రాణానికి ఇంత విలువిస్తున్నాం, కానీ అప్పట్లో ధర్మానికి కంపేర్ చేస్తే ప్రాణానికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ధర్మం కమ్స్ అబోవ్ యువర్ ఓన్ లైఫ్. ఉరి తీయడానికి కూడా రాజులు, ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఏదో స్థితిలో తప్పు చేశాడు, అతను ఉరి తీయాలి. రాజు సంకోచించేవాడంట, వీడిని ఉరి తీస్తే, వీడు నిజంగా తప్పు చేస్తే ఉరి తీయాలి, ఒకవేళ ఏమాత్రమైనా తప్పు చేయకుండా ఉరి తీస్తే నాకు పాపం వస్తుంది. తప్పు చేసినోడు రాజుని అభ్యర్థించేవాడు అంటే, నాకు ఉరి తీసేయండి, నేను తప్పు చేశాను, నా పాపం ఇక్కడితో ఎండ్ అయిపోతే నాకు మంచి జన్మ వస్తుంది, ప్రక్షాళన కావాలి, ఆ పాపం అర్థమవుతుంది కదమ్మా. ధర్మం కోసం నిలబడడం కోసం దే నెవర్ కేర్డ్ అబౌట్ దేర్ ఓన్ లైఫ్, బికాస్ దే నో లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ద జర్నీ ఆఫ్ సోల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీఆర్ డూయింగ్. ఈసారి పాస్ అయి ఫెయిల్ అయిపోతే సప్లీ కట్టుకు మళ్ళీ పాస్ అవుతాం టైప్లోనే, అంతే. బేసికలీ ఈసారి చనిపోతే నెక్స్ట్ ధర్మంగా వెళితే కాపీ కొట్టడం కంటే ఫెయిల్ అవడం బెటరు అన్న భావన. బేసికలీ నెక్స్ట్ జన్మ ధర్మాత్మకమైన జన్మతోని వెళ్ళి ముందుకు వెళ్ళగలుగుతాం కదా. అది మన భీష్ముడు తాలూకు శంఖం నుంచి అటువంటి శంఖరాలు వినబడ్డది అని చెప్పి మనం వెళ్ళి మన ప్రభుపాద భాషలో చెప్తున్నారు. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖ సహసైవాభ్యహన్యస్తా సశబ్దస్థూలో భావత్. అటు పిమ్మట శంఖములు, వివిధమైన వాద్యములు, పేరులు, శృంగము అన్నీ ఒక్కసారిగా మురంగింపబడినవి. ఆ సంగీత ధ్వని మిక్కిలి భీకరముగా నుండెను. సో మళ్ళీ మనకి ఈ శ్లోకాల్లో ఎలా వస్తుంటుందంటే, కొన్ని సంజయుడు చెప్పాను, అర్జునుడు చెప్పాను, ధృతరాష్ట్రుడు, చాలా మటుకి దుర్యోధనుడు చెప్పిన దగ్గర నుంచి సంజయుడు చెప్పిన మాటకు వచ్చేస్తుంది. when you are talking at a small level, at an individual level, Arjuna Vacha, Bhagavan Vacha, but you want to explain a bigger picture, Sanjay does to Akadon Duryodhana cannot describe how the roaring of the weapons or how the roaring of the, that is when Sanjay comes in. Inta bhikaranga undi mali Virat enti విశ్వరూపం దగ్గర ఇంత భీకరంగా ఉంది. విశ్వరూపం అర్జునుడు ఎలా ఫీల్ అవుతున్నాడు కరెక్ట్, కానీ మొత్తం సీన్ ఎట్లాగా ఉంది అని చెప్పడానికి సంజయుడు వస్తూ ఉంటాడు. బేసికల్గా అర్థమవుతుంది కదా ప్రభు. ఇట్స్ లైక్ టూ క్యారెక్టర్స్ ఆర్ టాకింగ్ అండ్ దెన్ దర్ ఇస్ అ నెరేటర్ హూ ఇస్ టెల్లింగ్ ద స్టోరీ లైన్, రైట్? దట్స్ హౌ హ్యాపెన్స్ ఇన్ ద మూవీస్ కూడా మనం చూస్తుంటాం కదా, డ్రామాస్ లో కూడా వాయిస్ ఓవర్ లాగా వస్తుంది. వాయిస్ ఓవర్ గా ఆ కథ ఇంకా ముందుకు జరిగింది, ఆ టైంలో ఇలాగుంది అనుకుంటే మనకు వాయిస్ ఓవర్ వస్తాయి, జగ్గే మాటలు వినబడుతుంటాయి సరే ఆ టైంలో బేసికల్ గా. సో సంజయుడు ఎప్పుడు కూడా బిగ్గర్ పిక్చర్ డిస్క్రైబ్ చేస్తూ తను చెప్పుకొస్తూ వస్తుంటాడు. ఓకే సార్, 14వ శ్లోకాలు. తతస్వేతైర్హయైర్యుక్తే
महति 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 स्यन्दन्दिते स्थितौ माधव पांडवैश्च वा दिव्यो शंको प्रदत्मतु అనువాదం. ఎదుటి పక్షమున తెల్లని గుర్రములతో కూర్చుబడిన మహారథమునందు స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడును కూడా తమ దివ్యములైన శంఖములను పూరించిరి. భాషించుదాం. భీష్ముడు దేవుడు పూరించిన శంఖములకు భిన్నముగా శ్రీకృష్ణార్జునుల హస్తములనందరి శంఖములు దివ్యములని వర్ణింపబడినవి. శ్రీకృష్ణుడు పాండవుల పక్షమున నిలిచి ఉండేటియే ప్రతిపక్షము వారికి విజయావకాశమే లేదని ఆ దివ్య శంఖముల ధ్వని సూచించుచున్నది. జయస్తు పాండుపుత్రాణం ఏషాం పక్షే జనార్దన. శ్రీకృష్ణ భగవానుడు పాండవ పక్షమునందు ఉందుటి చేత ఎప్పుడు విజయము పాండుపుత్రులకే లభించదు. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉండునో అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచి ఉంది. ఎందుకనగా లక్ష్మీదేవి తన భర్తను వీడి ఎన్నడూ ఒంటరిగా నివసింపదు. అలాగే విష్ణువు లేదా శ్రీకృష్ణ భగవాను శంఖము నుండి ఉద్భవించిన దివ్యత్వాన్ని సూచించినట్లుగా విజయము మరియు సంపదలు అనగా అదృష్టము అర్జునుడు కొరకు వేచి ఉన్నవి. అంతేకాకుండా మిత్రులు ఇరువరును ఆసీనులైన రథము అగ్నిదేవునిచే అగ్నికి అందింపబడింది. దానిని ముల్లోకములలో ఎక్కడికి తీసుకువెళ్ళను అది అన్ని దిక్కులను జయించుటకు సామర్థ్యమును కలిగి ఉన్నదని విషయమును సూచించాను. ఇక్కడ అర్జునుడు కృష్ణుడు తాలూకు శంఖాల స్థితి, అతని తెల్లటి గుర్రము, అతని రథాన్ని గురించి సంజయుడు వర్ణిస్తున్నాడు. ఆ శంఖధ్వారి ఎట్లా ఉందో మళ్ళీ నెక్స్ట్ 15వ శ్లోకంలో వస్తుంది. ఆ ధ్వని ఎట్లా ఉందయ్యా అంటే విజయం ఇటువైపే ఉంది అన్నట్టుగా దివ్యధ్వని అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే అక్కడ భగవంతుడు మనం ముందు మళ్ళీ చదువుతాము ద డిఫరెన్స్ బిట్వీన్ మెటీరియలిస్టిక్ అండ్ స్పిరిచువల్. ఆధ్యాత్మికంకి ఉన్న తేడా. భగవంతుడు ఉన్న చేత ఆధ్యాత్మిక స్థితి ఉంటుంది. ఆధ్యాత్మిక స్థితిలోంచి వచ్చినది అంతా కూడా దివ్యత్వముగా ఉంటుంది. రైట్? ఆధ్యాత్మిక స్థితిలోంచి వచ్చింది ఏదైనా దివ్యంగా ఉంటుంది. అందుకే అది ఆధ్యాత్మికం. భౌతిక పరిస్థితి ఏదైనా సరే anything in this materialistic world is source of pain and distress only. So there is a difference between the whole కృష్ణుడు తాలూకా పాండవుల తాలూకా ఆర్మీకి దుర్యోధనుడు తాలూకా ఆర్మీకి. ఇట్స్ నాట్ అబౌట్ ధర్మము అధర్మము, ఇట్స్ ఆల్సో అబౌట్ స్పిరిచువల్ అండ్ మెటీరియలిస్టిక్. శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ గా ఆధ్యాత్మిక స్థితిని చేసుకుంటుంది. ఆధ్యాత్మిక స్థితి ఆటోమేటిక్ గా వస్తున్నది. మనం గ్రహించాల్సింది కూడా ఆ ఆధ్యాత్మిక స్థితి అంటే ఏమిటో భగవద్గీత అయ్యేసారు. సో కరెక్ట్ పాయింట్ చెప్పారు. భయానికి దివ్యత్వానికి అంటే ప్రభు మొదట్లో మనం లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం కదా, మరణం ఎంత భయంకరంగా ఉంటుంది, మరణం ఎంత దివ్యంగా ఉంటుంది. రైట్ ప్రభు? మీరే కదా చెప్పారు వర్షాని రాణి మాతాజీ కేసులో death was glorified. It's a glorifying event. In all reality, death is a glorifying event because you're getting rid of something that out. You want to get out, basically. You're getting rid of it. But అది ఎందుకు భయం అవుతుంది? అది ఎందుకు భయంకరం అవుతుంది? అటాచ్మెంట్ తర్వాత ఏమిటి అన్నది తెలియకపోవడం, తర్వాత ఏమిటి అన్న దానిపైన ఇది గ్యారంటీ లేకపోవడం, తర్వాత ఏమిటి అన్న దానిపైన కాన్ఫిడెన్స్ లేకపోవడం. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు రామదాస్ కేసులోనో అన్నమయ్య కేసులోనో వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదే. దే నెవర్ వరీడ్ అబౌట్ డెత్. బేసికలీ దే నో వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. నేను చనిపోతే నెక్స్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ శరీరాన్ని వదిలించుకుంటున్నాను, ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను, శరీరాన్ని వదిలేయకూడదు, వదిలేస్తున్నానేమో అని భయము, వదిలించుకుంటున్నానని జయము. ఈ రెండింటికి ఉన్న తేడానే ఆ భయంకరము దివ్యత్వం. దట్ ఈస్ ద వాట్ వీ నీడ్ టు గెట్ టు ప్రభు. అంతకంటే ఏమీ లేదు. ఒకసారి రాధానరసింహ మహారాజ్ని ఎవరు అడిగారు, వాళ్ళిద్దరూ మంచి డివోటీస్ ప్రభు, యాక్సిడెంట్లో ఎలా చనిపోయారు? ఇన్స్టెంట్ గా చనిపోయారు ప్రభు, చాలా దారుణంగా చనిపోయారు. మహారాజు అదే మాట అన్నారు,
You would rather have them die after 1 month, 2 months of hospitalization, or instantly they left their body, basically. And they are devotees, they know where they are going. That's all. You don't have to worry about it so much. It is మనకు చూడడానికి అలా బాధ అనిపిస్తుంది, మనకి ఎందుకు భయం బాధ అనిపిస్తుంది అంటే వీఆర్ నాట్ రెడీ ఫర్ దట్ పొజిషన్ బేసికలీ. దట్స్ ద రీజన్ వై యూఆర్ ఫీలింగ్ ఇట్ బేసికలీ. దట్స్ ఆల్ దిస్ హోల్ ఎక్సర్సైజ్. భగవద్గీత చదువుకుంటున్నామా, భాగవతం చదువుకుంటున్నాం, ఫైనల్లీ యూఆర్ కాన్ఫిడెంట్. కమాన్, యమదూతలు వస్తారు అన్న అన్నది ఇది లేదు మనకి, అన్న స్థితిలో ఉండగలిగితేనే, ఉంటే చాలు. అజామిళ కథలో అదే చెప్పుకొస్తారు కదా. తర్వాత యమదూతలు వస్తే విష్ణుదూతలు వస్తారు. విష్ణుదూతలు వస్తే యమదూతలు కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకు వచ్చారు మీరు, వీళ్ళెవరు, మీరు చాలా దివ్యంగా ఉన్నారు అది ఇది. తర్వాత వాళ్ళు చెప్తారు, ఇది మా రెస్పాన్సిబిలిటీ, మేము తీసుకువెళ్ళాలి అంటే యమదూతలు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మరి మా డ్యూటీ ఏమిటి, నువ్వు మమ్మల్ని సరిగ్గా ట్రైన్ చేయలేదు, ఎక్కడెక్కడికో పంపించవు, అక్కడికి వెళ్ళేసరికి మాకు రెస్పాన్సిబిలిటీ లేదు అంటున్నారంటే యముడికి యమదూతలకి మధ్య జరిగే సంభాషణ, ఎటువంటి వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళకూడదు, ఎటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి, కనీసం హరినామాన్ని ఒక్కసారైనా చెప్పిన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు, తిలక్ పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి ఇవన్నీ చెప్పుకొస్తాడు. ఈ భక్తుల తాలూకు లక్షణాలయ్యా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పుకొస్తాం. ఆ కాన్ఫిడెన్స్ మనం కానీ తెచ్చుకోగలిగితే అంతకంటే మనకు కావాల్సింది ఏముంది, రైట్ ప్రభు. అంటే దివ్యత్వానికి భయంకర శబ్దానికి ఉన్న తేడా, రైట్. Yeah, absolutely, Prabhu. This is for discussion only. Yes. Yes. He is not God. He only appreciates. I don't know the exact answer, but everybody does. Yeah. మనం ముందు శ్లోకంలో కూడా చూసాము, భీష్ముడు డిక్లేర్డ్ ఓపెనింగ్ ఆఫ్ ది వార్, దెన్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కడు కూడా శంఖాన్ని పూరించారు, రైట్. బాహుబలి సినిమాలో ఎవ్రీబడి గెట్స్ ద బీట్ ఆఫ్ ఇట్ బేసికలీ, రైట్. ఆ బీట్ రావాలి, ఆ శంఖం పూరించడం అంటే వీఆర్ రెడీ, దట్ గెట్స్ దట్ ఎనర్జీ, దట్స్ పవర్ ఆఫ్ మ్యూజిక్. మీరున్నారు ఆ రోజు విగ్రహాలు ఎత్తుతున్నప్పుడు అబిడ్స్ టెంపుల్లోని రథయాత్రకి జగన్నాథుని, సుభద్రుని, బలదేవుడిని ముగ్గురిని తీసుకొచ్చి రథం మీద పెడతారు. చాలా బరువు ఆ విగ్రహాలు, చాలా బరువు ఉంటాయి ఆ విగ్రహాలు. నేను ఎత్తే అందుకు చెప్తున్నాను, జగన్నాథ విగ్రహం ఎత్తిన వాళ్ళలో నేను ఉన్నాను. మ్యూజిక్ లోంచి స్ట్రెంగ్త్ వస్తుంది మనకి ఎత్తడానికి. ఆ మ్యూజిక్ లేకపోతే ఎత్తడం కష్టం అనిపిస్తుంది. ఆ మ్యూజిక్ ఎంత మ్యూజిక్ కొడుతున్నాడంటే చెప్పారు మాట, ఎంత మ్యూజిక్ కొట్టకపోతే మీకు ఎనర్జీ రాదు. సో దట్ ఈస్ వై దట్ అందరూ శంఖిస్తారు. సో తర్వాత కృష్ణుడు, అర్జునుడు అందరూ శంఖాన్ని పూరిస్తారు బేసికలీ. రథసారథి పూరించవచ్చా లేదా అంటే రథసారథి అనే పాయింట్ కాకుండా షుడ్ నాట్ డూ ది యుద్ధం చేయకూడదు. ఆ రోల్ తీసుకున్నాడు రథసారథి అనే రోల్ అండ్ వాలంటరీగా తీసుకున్నాడు. గైడింగ్ ది రియల్ లీడర్స్. అందువల్ల ఆయనకి ఆ పొజిషన్ ఉంది. ఐ మీన్ దట్స్ ఎ స్మాల్ thing really. పూరించచ్చు right at the end of it, Bhagavad Gita, yes, right. There are a lot more things that Krishna's message that we have to get after this. ఏం ప్రభు కావాలి యుద్ధం ఆరంభించారు. అంతే. కృష్ణుడు యుద్ధం చేసినా చేయకపోయినా పాండవులు పట్టించుకోలేదు. కృష్ణుడు ఆశీస్సులు కావాలి అంతే, దట్స్ ఆల్. అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ వాళ్ళు యుద్ధం ఓడిపోయినా సరే వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు. దే వుడ్ రాదర్ లూజ్ ద వార్ దాన్ కృష్ణ. దే వుడ్ రాదర్ లూజ్ ద వార్ దాన్ పార్ట్ విత్ కృష్ణ. దట్స్ ఆల్. దట్ హ్యాస్ టు బి అవర్ మోటో ఆల్సో. దట్స్ ఆల్. మనము చిన్న సంశయం వస్తేనే, if I stand this way, I will lose so much of money అంటే ఆ స్టాండ్స్ జస్టిఫై చేయడానికి 1,90,000 కారణాలు వచ్చేస్తాయి. అవునా కాదు అప్పుడు? అవునా కాదు? దట్స్ ఆల్ ఇట్ ఈస్ బేసికలీ. ఇవాళ ప్రపంచం ధర్మం అన్నది లాభం దగ్గర ధర్మం కనబడదు.
ఆ లాభంని చేసే ప్రక్రియని వాడి కాల్ ఇట్ జస్టిఫై చేయడానికి ఎక్కడ లేని లీగల్ సిస్టమ్ ని మనం మనం మార్చేస్తాం. డిస్కస్ దట్ లాస్ట్ వీక్ డిస్కస్ చేసామా, న్యాయానికి చట్టానికి ధర్మానికి తేడా ఏమిటి అని. ఇదివరకు మన క్లాస్ లో డిస్కస్ చేసాం ఏమో, డిస్కస్ చేయలేదా ఏమండి? చట్టానికి న్యాయానికి ధర్మానికి ఉన్న తేడా చెప్పండి. పెర్మనెంట్. న్యాయం ఏంటంటే ఓకే 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 అది మనం బ్రేక్ చేసిన లా అని చెప్పండి. కానీ డిఫరెన్స్ బిట్వీన్ ధర్మ అండ్ న్యాయం ఇదన్నమాట. లీగల్ లా అండ్ ఇది డిఫరెన్స్. ఓకే 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 ఓకే. ధర్మాన్ని పాటించడం న్యాయం. న్యాయం ఆల్వేస్ రివర్స్ ధర్మ. చట్టం చట్టం ఎక్కడ వచ్చింది? రిమైండింగ్ బైండింగ్ బైండింగ్. Extent of punishment is decided by చట్టం. You have to travel on the left side of the road అంటే అది చట్టం అని. Okay. We talk about a small story. ఇదివరకు ఆల్రెడీ విన్నవాళ్ళు ఉంటే మాట్లాడద్దు. But I'll tell a small story. There are two friends. ఒక వ్యక్తి, ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి బిజినెస్ లో లాసెస్ లో ఉన్నాడు. రెండో వ్యక్తి అతనికి 10 లక్షలు ఇచ్చి నిలబెట్టి మళ్ళీ నువ్వు బిజినెస్ లో పుంజుకోమని అడిగి 10 లక్షలు ఇచ్చాడు. ఈయన 10 లక్షలు తీసుకుని మళ్ళీ బిజినెస్ లో పుంజుకున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి చనిపోయాడు. నౌ హిస్ ఫ్యామిలీ యాక్చువల్లీ నీడ్స్ ద మనీ. ఆ వ్యక్తి డబ్బు ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా? ఇక్కడ ఏమన్నా లాయర్ ఉంటే ఇవ్వద్దనే చెప్తాడు, ఎందుకంటే దేర్ ఇస్ నో డాక్యుమెంట్. అవునా కాదా? చట్టరీత్యాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమంటే చట్టరీత్యాగా ఇవ్వాల్సిన అవసరం ఉందా? న్యాయంగా అయితే ఇవ్వాలి. ఒకవేళ అతను 10 లక్షలు ఇచ్చేసాడు అనుకోండి, అది ఏమండి ఎలాగని కాదు, అది చట్టరీత్యా కరెక్టా కాదా అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుంది కదండి? చట్టరీత్యాగా ఆలోచించాల్సిన అవసరమేమో. ధర్మం అంటే ఏమండి? ఇది తిరిగి ఇవ్వాలి. 10 లక్షలు ఇచ్చడం పక్కన పెట్టేసేయండి. నౌ హీ హ్యాస్ టు స్టాండ్ బై దిస్ ఫ్యామిలీ అండ్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. Does it cost 10 lakhs or not? It doesn't matter. Now nobody questions about whether he's returned the money or not. అది ధర్మం. ధర్మం ఉన్న చోట న్యాయం ఉందా లేదా అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. న్యాయం ఉన్న చోట చట్టంతో పనే లేదు. ధర్మం నిలబెట్టడం కోసం న్యాయస్థానాన్ని సక్రమంగా నడిపించడం కోసం చట్టము. కానీ ఇస్ ఇట్ రియల్లీ హ్యాపెనింగ్? ఈ స్టోరీలో అయితే లేదు. అవునా కాదు? సో ఈ రోజు మనం ఏం చేస్తున్నాము? చట్టబద్ధంగా ఉంటే ధర్మంగా ఉన్నాము అన్న భావనలో బతికేస్తున్నాం. చట్టబద్ధంగా ఉన్నాము అని భ్రమింపగలిగితే ధర్మాత్మలుగా బతికేస్తాం. You really don't have to live by law, but if you can pretend you're living by law, you're a great man. That is the problem. అవునా కాదండి? అవసరమైతే చట్టానైనా మార్చేసి మనం ధర్మాత్మలను ప్రూవ్ చేసుకోవడానికైనా ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళి మిడ్ నైట్ జీవోలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బికాస్ యూ వాంట్ టు రిమైన్ యాజ్ ద ధర్మాత్మ. చట్టబద్ధంగా ఉన్నాను అని భ్రమింపగలిగితే, దట్ ఈస్ వాట్ మీడియా, సోషల్ మీడియా ఇస్ ఆల్ అబౌట్. డస్ నాట్ హ్యావ్ టు బి యువర్ ఒరిజినల్ దిస్ థింగ్, బట్ యు ఆర్ ది గ్రేటెస్ట్ అని మనం నమ్మించగలిగితే నువ్వు ధర్మాత్ముడు. See how bad the things have come down to. సో ధర్మం అంటే దట్ ఇస్ ఉన్నట్టు ఆయన చెప్పినట్టు ఇట్స్ ద అల్టిమేట్ బేసికల్. దాని మించింది లేదు. దానికోసమే ఈ నాలెడ్జ్ అంతా కూడా ఏందయ్యా అంటే ఆ ధార్మికత్వం నేర్చుకోవడం కోసం. Yes. So, yes.
శాస్త్రానుసారము జీవికున్న ధర్మం ఏమిటి? ఒక్కటే ధర్మం, భగవంతుడిని సేవించు. దట్స్ ఆల్. జీవికి ఉన్న ధర్మం ఏమిటయ్యా? ఏ జీవికైనా భగవంతుడిని సేవించడం. అందులోనే న్యాయం వస్తుంది, అందులోనే చట్టం వస్తుంది. సచ్ పర్సన్ విల్ నాట్ డూ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ జస్ట్ అన్జస్ట్ థింగ్ కానీ అన్లాఫుల్ థింగ్ కానీ చేసే ఆస్కారమే ఉండదు. విచక్షణ జ్ఞానం, basically that's rational thinking. Don't get wrong. So all our goal is, or at least all the philosophical goal is to put ourselves back on that dharmic path. Dharmic path is not about living away from society, but still living in the society in doing your fundamental duty of worshipping God. So ధర్మం అంటే అంతే, సనాతన ధర్మం అంటే అంతే. దాని చుట్టూరే మిగతావన్నీ. పూర్వకాలంలోని ఒక వ్యక్తి ఒక ఇంట్లో పుట్టాడు అంటే వాడు పుట్టగానే వాడు వృత్తి ఏమిటో డిసైడ్ అయిపోయాడు. తండ్రి చేసే పనే కొడుకు చేసేవాడు, అది ఏ పని అయినాను. వాడు 10-15 ఏళ్ళు రాకముందే వాడు ఎవడు చేసుకుంటాడో, అమ్మాయి అయితే ఏ అబ్బాయిని చేసుకుంటుందో, అబ్బాయి అయితే ఏ అమ్మాయిని చేసుకుంటుందో చిన్నప్పుడే డిసైడ్ అయిపోయేది. The fundamental two aspects of life have been taken care at very early years. And what is left is just serving the society and serving the God, and serving the society through serving the God. ఈ రోజు ఆ రెండే పెద్ద సమస్యలు. గచ్చిబౌలి నిండా రెండే పెద్ద సమస్యలు. With whom will you marry and what kind of job you will do? ఆ రెండు డిసైడ్ చేసుకోవడంలోనే 40 ఏళ్ళు గడిచిపోతుంది. అవునా కాదు? ఏమవుతుంది? 40 ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ యువర్ బేసిక్ మెటీరియలిస్టిక్ ఇన్స్టింక్ట్స్, మెటీరియలిస్టిక్ సాటిస్ఫాక్షన్ పోలేక చచ్చిపోవు కదా. దెన్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్ సెన్సిక్ హ్యాబిట్స్. మన ధర్మం ఎక్కడ ఉన్నది? Right? That is the biggest problem. What job will I do? What kind of person will I marry? After that, how long will I marry? Is another big question has become basically. No, marriages are just not standing even smallest wind. Right? Because అందులో ధర్మం లేదు. రిలేషన్షిప్ లో ధర్మం ఉండాలి అంటే ఏంటి? భగవంతుడు సర్వీస్ ఉండాలి, భగవంతుని సేవ ఉండాలి. భగవంతుని సేవ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్ దే ఆర్ నాట్ సర్వింగ్ గాడ్, then you do not have stable platform to lead that life for the right goal. కామన్ గోల్ ఉండాలి. ఆ కామన్ గోల్ మళ్ళీ యూ లైక్ ఐస్ క్రీమ్, ఐ లైక్ ఐస్ క్రీమ్ కాదు. దట్స్ నాట్ ద కామన్ గోల్. కామన్ గోల్ హ్యాస్ టు బి గాడ్ సెంట్. ఫ్యామిలీ హ్యాస్ టు బి గాడ్ సెంట్. Two people are fighting means one of them do not know, is not God sent. Two people are fighting, one of them is not God sent. Either one of them is not God sent. Both of them are not God sent. There is nothing else but fight. Some scenarios, both are God sent, but they're still fighting. They are not God sent. That's all. Yeah. So మన సత్సంగంలో మహారాజు క్వశ్చన్ అడిగారు, ప్రభు నేను వ్యవసాయం చేసుకోవాలని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాను, కారణం ఏంటి? కోరిక లేదు అన్నారు. కోరిక ఉందనుకుంటున్నావు, కోరిక లేదు. కోరిక ఉంటే క్వశ్చన్ రాదు. It's not strong enough, basically. The desire is not strong enough. No, this is not God centered. We are fighting in the name of God. మరి గాడ్ సెంట్రిక్ ఎప్పుడవుతాము? హరినామ సంకీర్తన, చాంటింగ్. జనాలు మొదట్లో చెప్పేవారు చాంటింగ్ లేకపోతే జరగదు పని, చాంటింగ్ లేకపోతే జరగదు పని అని. నాకు తర్వాత కానీ అర్థం కాలేదు. చాంటింగ్ లేకపోతే జరగదు పని అంటే జస్ట్ చాంటింగ్ లేకపోతే జరగదు పని. ఇట్ ఈస్ లైక్ మజిల్ మెమరీ. 4 రోజులు ఇలా మఠం వేసి కూర్చోకపోతే 5వ రోజు కష్టం అయిపోతుంది. 6వ రోజు అంటే ఫిజియోథెరపిస్ట్ రావాలి బేసికలీ. అవునా కదా? కాలు విరిగింది, ఫ్రాక్చర్ కట్టారు, ఏమైంది?
4 రోజులు కాలు స్ట్రైట్ గా పెట్టేస్తాం, 5వ రోజు మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయాలంటే ఫిజియోథెరపిస్ట్ రావాలి. సేమ్ థింగ్ చాంటింగ్ కూడా అంతే. 4 రోజులు గుడికి వెళ్ళడానికి నెగ్లెక్ట్ చేస్తాము, 5వ రోజు గుడికి వెళ్ళడానికి ఇంకో మనిషి వచ్చి పుష్ చేయాల్సిన స్థితికి వచ్చేస్తాం. సో సేమ్ థింగ్, మతిమరుపు అన్నది మనకి ఎట్లా వస్తుంది, అలాగే ఇది కూడా. ప్రాబ్లీ ప్రవీణ్ ప్రభు కెన్ ఎక్స్ప్లెయిన్ మోర్ టెక్నికల్లీ. ప్రతి నిమిషము కూడా there are hundreds of cells die and hundreds of cells born. And if you don't let the old cells communicate with the new cells don't know how to chant or how to do the things basically. దానికి నేర్పాలంటే అది పరంపరలో ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి వెళ్ళాలి ఆ జ్ఞానము. అంతే కదా. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాబిట్ ఆర్ హాబీ ఈస్. What is a hobby means you let it go. That's how you forget also. ఒక విషయం మర్చిపోవట్లేదంటే రోజు దాని గురించి ఆలోచించి మళ్ళీ దాన్ని నిలబెట్టుకుంటున్నా కాబట్టి మర్చిపోవట్లేదు. ఆ విషయాన్ని మర్చిపోతున్నావు అంటే ఆ విషయాన్ని గుర్తుంచుకున్న సెల్స్ చచ్చిపోయి దాన్ని పాస్ ఆన్ చేయట్లేదు అంట. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఏమండి, memory cells basically they will die, and if you do not pass on that memory to the new cells, then it's lost basically. మళ్ళీ ఎవడో వచ్చి గుర్తు చేసినంత వరకు మళ్ళీ ఆ విషయం మనకు గుర్తుకు రాదు. చాంటింగ్ కూడా అంతే, భగవంతుడైనా అంతే, ధర్మమైనా అంతే. It has to be constantly reminded. That is all we needed. మనకున్న చేయాల్సింది ఏంటంటే కాన్స్టెంట్ గా మన భగవంతుని గుర్తుంచుకోగలిగా. దానికోసం ప్రభుపాదుల వారు ఆ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్, ఆ ABCD చెయ్యండి అయ్యా. రోజు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు హ్యావ్ అలొకేటెడ్ స్పెసిఫిక్ టైం టు స్పెండ్ టైం విత్ డివోటీస్. సెకండ్, రీడ్ భాగవతం ఆర్ భగవద్గీత అట్లీస్ట్ 15 minutes a day. దెన్ 3వది చాంటింగ్ చేసుకో. 4వది వీటన్నిటిని ప్రేరేపించగలిగే ఆహారాన్ని మాత్రమే తీసుకో. డోంట్ టేక్ నాన్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ తినకొద్ది ఆ స్వభావం మీలో ఉండిపోతుంది. సో సాత్విక ఆహారం, భగవంతునికి పెట్టిన ప్రసాదాన్ని మాత్రమే తీసుకో. దట్స్ ఆల్. తెలియని విషయం ఏమి కాదు, బట్ ఐఎమ్ జస్ట్ రీరేటింగ్. ప్రసాదం తినడంలో ఇట్స్ వెరీ పవర్ఫుల్ థింగ్. ప్రసాదం తినడం చాలా పవర్ఫుల్ థింగ్. భగవంతునికి పెట్టింది తినడం అనేది చాలా పవర్ఫుల్ థింగ్. ఓకే, టేస్టీగా అనిపిస్తుంది. అతను టేస్టీగా లేదంటే ఫిగర్ ఇట్ అవుట్ సో టేస్టీ బికాస్ ఇట్ ఇస్ ఆపోజిట్. అలా అని కాదు బాబు. ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, మొదటి రోజు భగవంతునికి పెట్టిన ప్రసాదం తింటాము, 2వ రోజు భగవంతునికి ప్రసాదం ఇంకా పెట్టలేదే అన్న భావనతో ప్రసాదం చేస్తాం, 3వ రోజుకి వచ్చేసరికి నేను పెడుతుంది భగవంతుడికి నచ్చుతుందా లేదా అన్న భావన వస్తుంది, 4వ రోజుకి వచ్చేసరికి ఇంకా టైంకి పెట్టకపోతే రే కృష్ణుడిని మార్చేస్తానన్నే, ఆకలితో మార్చేస్తానన్నే అన్న భావన. ఈ భావనతో వండితే రుచి రాక ఏమవుతుంది ప్రభు? అంతే కదా. ఈ 10 నిమిషాల్లో వంట అవ్వకపోతే సీరియల్ అయిపోతుంది అన్న భావంతో వంట చేసిన దానికి, ఇది తినకపోతే కృష్ణుడు పస్తులుండిపోతాడన్న భావంతో చేసిన దానికి చాలా తేడా వస్తుంది. 5వ రోజుకి వచ్చేసరికి అరే ఇంతకాలం వస్తే ఆయన పెదాలకు ఏమైపోతుందో. మా ప్రభుజీ ఎంత బాగుంది అసలు పొద్దున బాగానే అంటాను. మైండ్ ఉంచుకోవాలి. మొన్నటి దగ్గర మీకోసం వండారు, అదే తేడా. నిజమమ్మా. ఒకసారి ఆల్ దీస్ థాట్స్ కమింగ్ టు మైండ్ ప్రభు. అరే నిన్న వంకాయ వండని మళ్ళీ ఇవాళ వంకాయ నా కృష్ణుడికి అన్న భావన వస్తుంది. ఫ్యామిలీకి ఆ భావన రాకపోవచ్చు, అక్కడే తేడా రావచ్చు. ఏమా? Yes, that is, see, it fundamentally changes. You take a medicine, it changes your body behavior. Accepted fact, right? Same thing happens to food also. You take the certain food and it changes your body behavior.
ఒక లాస్ట్ టైం ఎప్పుడు ఎవరు అడిగారు వై వాస్ ట్రంప్ బిహేవింగ్ లైక్ దాట్, ఏ మాత్రం వేసుకున్నాడో దాన్ని బట్టి ఆధారపడింది నెక్స్ట్ 1 hour ఎలా ఉంటాడో. అండ్ ఫర్గెట్ అబౌట్ ట్రంప్, హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్, హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్. యూ సీ పీపుల్, ఎల్డర్లీ పీపుల్ ఆల్సో, ఆ రోజుకి 4 రకాల మాత్రలు వేసుకున్నాడు, ఆ మాత్ర వేసుకున్న తర్వాత ఉండే బిహేవియర్, మాత్ర మెల్ట్ అయిపోయిన తర్వాత ఉండే బిహేవియర్ తేడా ఉంటుంది. Honestly, because that is what it's meant to do. The tablet is meant to do that. When you regulate blood pressure, then your regulated blood pressure lo తీసుకునే decision కి unregulated blood pressure lo తీసుకునే decision కి ఎంత తేడా ఉంటుందో. So food has that so much potency to change the way you live basically. సాత్విక ఆహారం చాలా ఇంపార్టెంట్. ఆనియన్ గార్లిక్ తీసేస్తాము అండ్ మష్రూమ్ కూడా ఉండదు. మష్రూమ్ ఈ 3 తీసేస్తాం. ఆఫ్ కోర్స్ నాన్ వెజ్ అనేది దర్ ఇస్ నో క్వశ్చన్ ఎట్ ఆల్. దెన్ వి ట్రై టు కుక్ ఎవ్రీ డే బేసికలీ, బికాజ్ కృష్ణుడికి పొద్దున్న నుండి సాయంత్రం పెట్టాం కదా, సో మళ్ళీ అంత ఫ్రెష్గా చేస్తాం. వండుకున్న తర్వాత బయట మళ్ళీ జొమాటో స్విగ్గీ ఆర్డర్ చేయం కాబట్టి అది 2 పోతాయి ఆటోమేటిక్గా. కృష్ణుడు సెంట్రిక్గా వంట చేస్తే జొమాటో స్విగ్గీ 2 పోతాయి. ఆ తర్వాత కృష్ణుడు, మనం బయటకు భోజనానికి వెళ్ళిపోతే కృష్ణుడికి ఏం చేస్తాం, కృష్ణుడికి వండాలి. సో మనం బయటకు వెళ్ళడం తగ్గిపోతుంది. మనం ఏ నిమిషం అయితే బయటకు వెళ్ళడం తగ్గిపోతుందో చాలా వరకు ఆరోగ్యం బాగుపడుతుంది ఆటోమేటిక్. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. మెడిసిన్ అని తెలిసినట్టు నాకు అవసరం అనుకుంటున్నాను. అవసరం పోతుంది ప్రభు. ఉదయానంద ప్రభువు ఇలా తిలక్ పెట్టుకుని దీంతో మణికొండలో రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ బోండాలు ఉన్నాయా అంటే వద్దు సార్ ఇంకేమైనా తినండి అనేది. ఎదేమయ్యా అంటే బోండా నేను అడుగుతాను, మీరు ఈ డ్రెస్ తో వచ్చారు, మిమ్మల్ని చీట్ చేయకూడదు, తిలక్ గట్ర పెట్టుకున్న నా పాపం వస్తుంది. ఏమండి అది వద్దు సార్ ఇంకేమైనా తినండి సార్, అందువల్ల గుట్టు పెట్టుకుని వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? వీళ్ళందరూ యమృతాలకు రిప్రజెంటేటివ్స్ ప్రభు. ఈ రెస్టారెంట్ ఫుడ్ అంతా కూడా యమృతాలకు రిప్రజెంటేటివ్స్ వెయిటింగ్. చెప్పండి. పూరిలో నామం చూసి. See, people are also waiting to serve representatives of God. వాళ్ళు కూడా కొత్త పుణ్యం కోసం వెయిట్ చేస్తున్నారు. పుణ్యాత్ముడు దొరికితే కొంచెం నాకు పుణ్యం కావాలి అని వెయిట్ చేస్తున్నారు బేసికల్లీ. భువనేశ్వర్లో good Prabhu. So but bottom line Prabhu, if you have that strong desire to only eat prasad, it will happen. జనాలు చాలా మంది అట్లాగే ఉంటారు. ఈ రోజు ప్రసాదం తినలేదు అంటే కృష్ణుడు నన్ను ఉపవాసం ఉన్నాడు, ఆ భావనలో ఉన్నవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మనం ఇంకా ఆ స్థాయికి చాలా టైం పడుతుంది. హరే కృష్ణ. సరే ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయేమో. ఇక్కడ 14th శ్లోకం కదా ఆపుదాము, 15th నుంచి నెక్స్ట్ వీక్ చదువుకున్నాము. There any other questions we'll discuss. So this class going like this is okay? Because I need feedback, because we got a long way to go. We're in 14 out of 700. Diet, prashad, diet, please diet, devotional diet. Be into books, shastram chadukodu. Ye association, sangatya, satsangatya. Yeah, satsangatya, చాలా ఇంపార్టెంట్ అమ్మా. సత్సంగత్యం, right? I mean,
ఎందుకంటే ద ప్లేస్ వేర్ యూ సిట్ చేంజెస్ యువర్ థాట్స్. I'll tell you one more example. I'll tell you about this. నేను about 8-9 years ago, 2015 one of my office colleague, she came crying into my office. ఏమైందమ్మా అంటే ఇవాళ నేను మా ఆయన డైవర్స్ కాయిదాల గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఆయన డైవర్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి మీటింగ్ వెళ్తున్నాను, నేను మా లాయరు ఆయన కలవాలి. ఎక్కడికి? ఏదో రెస్టారెంట్ పేరు ఏంటో చెప్పి రెస్టారెంట్ కలుస్తున్నాం. బార్ ఇంట్రెస్ట్. చేంజ్ ద మీటింగ్ ప్లేస్. మీటింగ్ ప్లేస్ మార్చేసేయండి. యూ నీట్లీ డ్రెస్ యువర్ సెల్ఫ్. ప్రాపర్గా డ్రెస్ అయ్యి ఈ లాయర్కి చెప్పు, మీ ఆయనకి చెప్పు, బిర్లా మందిర్ దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకో. యు గో టేక్ దర్శన్. ప్రసాదం కూడా తీసుకెళ్ళి లాయర్కి కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టుకుని, అవసరమైతే చిన్న పసుపు రాసుకుని మొహం అంతా కడుక్కుని బొట్టు పెట్టుకుని వెళ్ళి, ఈజ్ దిస్ ద గర్ల్ ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ రీడ్ ఆఫ్. నేను ఈ అమ్మాయిని నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో అని భయపడేలా నువ్వు బిహేవ్ చేయాలి. ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ మీటింగ్ ఈస్ నాట్ ఇన్ ఎ బార్, డూ ఇట్ ఇన్ ద బిర్లా మందిర్ టెంపుల్. అక్కడ కూర్చొని అరుగు మీద కూర్చొని మాట్లాడుతాను. అక్కడ మాత్రం ప్లేస్ ఉంటుంది. అండ్ after 2 months there is no more divorce, nothing. They moved it together and everything went properly after that. And even after 10 years they still married basically. The point is that this స్థల ప్రభావము అంత ఉంటుంది. ఆ అసోసియేషన్ ఇట్లా ఉంటుంది. ఆ సాంగత్యం ఎఫెక్ట్ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇండియా చెప్పండి. Absolutely, Prabhu. It is a rare opportunity. Human life is rare opportunity. Born in India is even rarest opportunity. Yeah. అది గ్రహించలేకపోతే విల్ గో ఆఫ్టర్ డాలర్స్ అండ్ స్పేస్ అవేర్నెస్. ఇంకా మొన్న ఈ మధ్య ఒక ఆయన కలిసాను. ఆయనకి 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి సన్యాసి, ఇస్కాన్ దీంట్లో బ్రహ్మచారి. ఇస్కాన్ దీంట్లో బ్రహ్మచారి. హి హాస్ నో మనీ, నథింగ్. రెండో అతను ఎంఎన్సి కంపెనీ, యుఎస్ లో పెద్ద కంపెనీ రన్ చేసుకుంటాడు. హిజ్ ఓన్ కంపెనీ రన్ చేసుకుంటాడు. ఆయనతో కొన్ని నిమిషాలు అతనేదో బ్రహ్మచారి మాట్లాడుతుంటే అది చెప్తున్నారు. గౌరవం అలా తండ్రి కదా, చాలా ఆనందంగా చెప్పుకొస్తాడు. మా అబ్బాయి అనేది అంటే మా రెండో వాడు వీడు. మీ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు? పెద్దవాడు అమెరికాలో చాలా పెద్ద జాబ్ లో ఉన్నాడండి. కానీ వీడు బ్రహ్మచారిగా ఉన్నాడు. రోజు అడుక్కునే తింటాడు, భిక్షాటనే చేసుకుంటాడు. వాడు మాత్రం పంచభక్ష మరణాలతో ఉంటాడు. అయితే వారానికి ఒక రోజు వండుకుంటాడు. వీడు మాత్రం ఫ్రెష్ భోజనం చేస్తున్నాడు. ఎంత సంపాదించాడు? వారానికి ఒక రోజు వండుకున్నది వేడి చేసి తింటున్నాడండి. వీడు మాత్రం సంపాదన లేకుండా నలుగురిట్లో అడుక్కుని ప్రసాదం తిని బతుకుతున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడండి. ఆయన ఫాదర్ చెప్పేసరికి those choices, these are the choices we made. power of the land. So I don't know, even I was thinking the same thing. Probably if it is not verbally spoken, you don't remember. ఈ రోజు ఎన్ని ఫోన్ నెంబర్లు గుర్తున్నాయి ప్రభు? ఎందుకంటే దే స్టోర్డ్ సమ్వేర్. ఇదివరకు ఒక ఫోన్ నెంబర్ వెర్బల్ గా చెప్పుకునేవాడు. డైరెక్షన్స్ కావాల్సి వచ్చిన వెర్బల్ గా చెప్పుకునేవాడు. ఈ రోజు అది లేదు కదా. దానికోసమే దాన్ని వెర్బల్ గా ఉంచారేమో అనిపించేది. యోగ పాఠశాలకు వెళ్తే ప్రతిరోజు అవే వేదాలని మళ్ళీ వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. పొద్దున 10 నుంచి 10:30 దాకా ఇదే వేదం ఇలా చదవాలి, అప్పుడే గుర్తుంటుంది. ఇందాక చెప్పినట్టు దట్ ఈస్ హౌ యూ లెర్న్ ద యూ టీచ్ ద న్యూ సెల్స్ ఫ్రమ్ ద డెడ్ సెల్స్ ఏమో బేసికలీ. అలా అయితే ఒక చోట రాసి పెట్టేసాము అనుకోండి, రాసి పెట్టేసాం కాబట్టి దాన్ని మనం గ్రహించాల్సిన అవసరం లేదు. అందుకోసం ఈ రోజు ఒక నెంబర్ గుర్తుండట్లేదు. సెల్ ఫోన్ లో ఉంది కాబట్టి నేను గుర్తుంచుకోసం అవసరం లేదు. కొన్నాళ్ళు పోతే ఫోటో చూడటం వైపు గుర్తురాని పరిస్థితి వచ్చేస్తుంది. చూసుకోండి. ప్రశాంత్ తీసుకుని ఇంకా ఎనీథింగ్ ఎల్స్? అమ్మా ఇక్కడ ఆపుదామా క్లాసు. సో విల్ డిస్కస్ నెక్స్ట్ వీక్ ఫ్రమ్ 15th. ఓకే. నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? రండి, ఇద్దరు పాడు. మైకు తీసుకోవచ్చు.
ఇద్దరు తిరిగి మీరు పెట్టుకుంటారా? You want me to put it on the screen? ఎవరికి చదవడం రాదు? Okay. చదవండి. కాశీ పూర్వశః నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ నరసింహ హృదయే నరసింహ నరసింహ మాగే శరణు ప్రపద్యే. శ్రీ హిరణ్యకశిపో అనుప్రేత నరసింహదేవికి ప్రహ్లాద్ మహారాజ్ కి అనంత కోటి వైష్ణవ బృందకి థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఫర్ యూ. Hare Krishna. Thank you, Ma. So now Prashad, and then again we'll meet next Sunday, right? Class 3. Next Saturday, sorry. Saturday class. Next Saturday. Online class Monday morning, bro. ఇది రికార్డింగ్ పెండి. రికార్డింగ్ పంపిస్తున్నాను నేను. అవునా? ఓకే ఓకే ఓకే. 1 month రారా? ఇదిగా జూమ్ సెషన్ జూమ్ కూడా కనెక్ట్ చేస్తున్నాను ప్రభు. సో యూ కెన్ ఫాలో ఇఫ్ యూ వాంట్ టు.